ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. సకాలంలో మీ అందరూ సమకూర్చబడ్డారు, చాలా ఆనందము. అలాంటి క్రమాన్ని పాటించుచున్న చోటే ప్రభు తన యొక్క ఆత్మాభిషేకాన్ని దయచేస్తాడు. చాలా సంతోషం. సరైన సమయానికి ఇక్కడ నుంచి ప్రార్థన వినబడడం అనేటువంటిది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అవును, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. అధికమైన ప్రాధాన్యత ప్రభువుకు మాత్రమే చెందునుగాక. చాలా మంచిది. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరింథీయుల మొదటి పత్రిక కొరింథీయుల మొదటి పత్రిక ఏ అధ్యాయము? కాదు, 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 26వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం గమనించుదాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు, అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పవలను. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనను తాను ప్రవక్తని అయినను ఆత్మ సంబంధని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నది, ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. ఎవడైనను తెలియని వాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. లెట్ ఆల్ థింగ్స్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, మరొక్క మారు జీవం కలిగినటువంటి నీ మాటల దగ్గరికి మేము వచ్చాం. ఇక్కడ ప్రభువ ఒక వ్యక్తి మాట్లాడేటువంటి వాక్చాతుర్యాన్ని వినడానికి మేము రాలేదు. ఇచ్చకపు మాటల కోసమో అనేకులకు మమ్మల్ని మేము కనపరుచుకోవాలని మేము ఇక్కడ వచ్చి ఉండలేదు, కానీ నీ వాక్యం వల్ల మాకు జరిగే మేలు ఎంతైనా సరే దాన్ని పొందుకోవడానికి వచ్చాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రానయ్యున్న నీ రాకడ కొరకు, ఆ మధ్యాకాశం యొక్క మా ప్రయాణం కొరకు మేము సిద్ధపాటులో ఉంటున్నాము కనుక ఆ సిద్ధపాటుకు కావలసినటువంటి సూచనల కోసము, ఆజ్ఞల కోసము, కట్టడల కోసం వచ్చాం. ప్రభు, వినగలిగే చెవులు మాకు దయచేయండి. ఆత్మీయమైన నేత్రాలు మాకు అనుగ్రహించండి. గ్రహింపు శక్తిని మా పైన కుమ్మరించండి. బోధింపదగిన ఆత్మని స్థలంలో మీరు ఉంచండి. నీ ప్రశస్తమైన ఆత్మ సంచారం ఇక్కడ జరిగింపజేసి మనుష్యుల యొక్క ఆలోచనలని తీసివేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ
పౌలు గారు అపోస్తుల యొక్క పరిచర్య భాగంగా దేవుని యొక్క ఆయన శక్తి చేత సంఘములన్నిటినీ స్థాపిస్తూ వాటిని క్రమపరుస్తూ సరిచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అట్లా వెళుతున్నటువంటి ఈయన ప్రయాణంలో కొన్ని విషయాలు గమనించాడు. ఆయన గమనించిన విషయాలు ఏంటంటే, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైన స్వభావాలు కలిగిన కొంతమంది ప్రజలు ఒక చోట కూర్చోబెట్టినప్పుడు అక్కడ వారి మధ్యలో అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. వారి మధ్యలో స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్ అనే దానికి అధికమైనటువంటి ఆస్కారం జరుగుతుంది. భేదాలకు, వివాదాలకు, వాదాలకు స్థానం ఏర్పడుతున్నది. దేనిని బట్టి అంటే, అందరూ పొందుకున్నది ఒకే ఆత్మ, కానీ వరములు వేరవడం వలన, పాత్రలు వేరవడం వలన, ఒకరికి ఒకరికి పొదగకపోవడం వలన సంఘములో అల్లరి ఏర్పడింది. అందుకే పౌలు గారు ఆ మాట ప్రస్తావించవలసి వచ్చింది. ఆయన అంటాడు, అల్లరి ఎందుకు ఏర్పడింది సంఘంలో? దేవుని యొక్క సంఘంలో దేవుని ఆత్మ మూలముగా దేవుని రక్తంలో కడగబడిన ప్రజల చోట వస్తే అక్కడ అల్లరి ఉండకూడదు కదా. ఆయన సమాధానానికి కర్త అయిన చోట సమాధానం ఉత్పత్తి అవ్వవలసినటువంటి స్థలంలో అల్లరి ఎందుకు వచ్చింది? ఆయన యుద్ధకు వచ్చినటువంటి ఈ ఫిర్యాదులను లేఖల రూపంలో వచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పత్రికలో రాస్తున్నాడు. ఆయన, మీరందరూ కూడి వస్తున్నారు సంఘానికి, చాలా సంతోషము. కానీ వచ్చిన దాంట్లో ఒకరు నేను పాడాలని, నేను బోధించాలని, మరి ఒకరు నేను ప్రవచించాలని, నేను భాషలు చెప్పాలని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లేచి నిలబడి సంఘమును, మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను, చేపల మార్కెట్ కంటే హీనంగా చేశారు. మార్కెట్లలో కలిగేటువంటి అల్లరి కన్నా సంఘపు పరిస్థితి హీన పరిస్థితి అయిపోయింది. ఎవరు ఫస్ట్ గట్టిగా ఆమెన్ అని చెప్తారో వాళ్ళకే పాడే అవకాశం దక్కుతుంది. కాబట్టి పాస్టర్ గారు ప్రేరేపించమన్నారు, పాడండి. డి కూడా రాదు, పాడండి అది ఆమెన్. మంచి వాతావరణం అది. ఎప్పుడు హద్దుల్లో ఉన్నప్పుడు, వాక్య పరిధుల్లో ఉన్నప్పుడు అది మంచి వాతావరణం. కానీ ఆ వాతావరణం ఏమైపోతుందంటే సరైనటువంటి హద్దులు దాటిపోయిందా అల్లరిగా మారుద్ది. ముఖ్యంగా కాపరి లేని చోట్ల ఈ విషయాలు చూస్తారు. నేను ఇక వర్తమానంలోకి వెళ్ళలే, పునాదే వేస్తాను, జాగ్రత్తగా వినండి. కాపరి లేని చోట్ల ఈ అల్లరి అత్యధికమవుతుంది. కాపరి ఉన్నాడుగా, ప్రతి ఒక్కరు మాట్లాడాలని, ప్రతి ఒక్కరు పాడాలని, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయం తెలియజేయాలని చెప్పేసి ఒక యుద్ధ వాతావరణం, ఒక పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూసి ఆలోచన చేయండి. ఒకరు నేను పాడతానంటే నేను పాడతా, నేను చెప్తానంటే నేను చెప్తా, నేను ప్రవచిస్తానంటే నేను ప్రవచిస్తా. ఈ మాత్రం కాంపిటీషన్కే దాన్ని అల్లరంటారా? ఈ మాత్రం విషయానికే, ఎందుకంటే పౌలు గారు పలికిన మాట అది. ఈ విషయానికే పౌలు గారు అన్నారు, అల్లరా? దీన్ని కూడా అల్లరే అంటారా? అవును. దేవుడి సన్నిధిలో ఉండవలసినటువంటి ఆ పవిత్రతను కాపాడవలసిన దాని సార్వభౌమాధికార విషయంలో ఇలాంటి ఒక ఆత్మ నడిపింపు అల్లరే అంటూ ఆయన కొరింథీ సంఘాన్ని ఏం చేశాడంటే సరిచేస్తూ వచ్చాడు. ఆయన చెప్పాడు, మీలో అల్లరి కలగకుండా ఉండుట కొరకై ఎవరైనా ప్రవచించాలనుకుంటున్నారా? 2-3 ప్రవచించాడు. ఎవరైనా భాషల్లో మాట్లాడాలనుకుంటున్నారా? ముందు అర్థం చెప్పేవాడు ఉన్నాడో లేదో చూసుకోండి. అర్థం చెప్పేవాడు లేకపోతే మీరు మాట్లాడకండి, ఊరకుండి, నిమ్మలంగా మాట్లాడకుండా అంటున్నాడు ఆయన. తర్వాత స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసినదే కానీ అని అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కొన్ని అత్యుత్సాహమైనటువంటి ఆత్మలు స్త్రీలింగం గుండా మాట్లాడాయి కాబట్టి. మాట వింటున్నారా? అంటే ఆ సంఘంలో స్త్రీల యొక్క ప్రాధాన్యత, సంఘం యొక్క నడిపింపులో జోక్యం రావడం వలన స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చెప్పాడు.
ఎస్ ఆర్ నో? చివరికి అది విశ్వాసి యొక్క స్త్రీలే కాదు, కాపరి భార్య అయినా సరే. అసలు స్త్రీ సంఘంలో మాట్లాడడానికి అవకాశం లేదంటుంటే స్త్రీయే బోధకురాలు నిలబడితే ఏం చేస్తారు? ఇక చేసేదాన్ని కంచెగా చిన్ని వేసినట్టు అయిపోయా అంటూ స్త్రీలకు ఒక క్రమాన్ని పెట్టాడు. మీరు మాట్లాడకండి, మీరు ఇంట్లో మీ భర్తల దగ్గర నేర్చుకోండి, మీరు మీ ఇంట్లో మీ భర్తల దగ్గర నేర్చుకోండి, మాట్లాడకండి అన్నారు ఆయన. అంతేకాకుండా చివరికి వచ్చి ఒకటి అంటాడు, ఇవన్నీ చెప్పి కాబట్టి సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. కానీ సమస్య అంతా కాని దగ్గరే వచ్చింది. మీరు దైవభక్తి చేస్తున్నాం అనుకుంటే అల్లరి చేశారే, దైవభక్తి చేస్తున్నాం అనుకుంటే అపకీర్తి చేశారే, మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటూనే దేవుడి నామానికి దూషణకరంగా మారిపోయారే. ఇది కదా అసలైన కారణము. ఇవి చేయండి, నేను కాదనడం లేదు. నేను చెప్తున్న ఈ కానీ దేని గురించి చెయ్యి అంటే క్రమంగా చేయి, పద్ధతిగా చేయి, మరియు మర్యాదగా చేయి. మర్యాదగా చేయడం అంటే మర్యాద. ఇప్పుడు వ్యక్తి లేచినప్పుడు సాక్ష్యం చెప్తాడు, లేచాడు నాయన ఏంది, రియాలిటీలో చెక్ చేపిస్తా చూడండి, ఇవి జరుగుతాయి రియాలిటీలో. సాక్ష్యం చెప్పడం ఒక వ్యక్తి లేస్తాడు, లేచాడు నాయన. ఒక బ్రదర్ పాట పాడడం మొదలుపెట్టాడు నాయన. మైక్ ఇవ్వగానే ఇచ్చిర్రా. నిజం చెప్పండి, ఇవన్నీ సంఘాలు ఉన్నాయా లేవా? జరుగుతున్నాయా లేవా? ఇవి జరగట్లేదంటే అంటే కొన్ని సమాధానం చెప్పలేకపోతుంటే నీకు తెలియదై ఉండాలా, లేకపోతే నువ్వు ఎవరిని పట్టించుకోకపోయి ఉండాలా. కానీ బేసికలీ ఈ విషయాలు అందరికీ సుస్పష్టంగా కనబడుతాయి. ఇవి చిన్న చిన్న విషయాలు కనబడతాయి, కానీ అయ్యా ఇవి సంఘాన్ని అల్లరిగా చేసేది. దేవుడు ఇలాంటి విషయాలు అసలు ఎన్నడూ కూడా అంగీకరించాడు. నా మాట వింటున్నారా? ఇచ్చేసారా మైకిగా, ఇక అయినట్టే. దీన్ని ఆధారం చేసుకునే కొరింథీ రాసిన సంఘానికి ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి మాట, లెట్ ఆల్ థింగ్స్ బి డన్ ఇన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. దీన్ని ఆధారం చేసుకునే దేవుడు తన ప్రవక్త ద్వారా చర్చ్ ఆర్డర్ అనే ఒక వర్తమానం చెప్పించాడు. అవునా? ఇంగ్లీష్లో ఆర్డర్ అనే పదం కనబడిందా? తెలుగులో మనకు సంఘ క్రమము కదా. అల్లరి కాకుండా ఉండుట కొరకై సంఘ క్రమము. అయితే కాపరి బలంగా నిలబడినాడు అనుకోండి, జాగ్రత్త వినండి, ఉపోద్ఘాతంలాగా చెప్తా గంట సేపు, మంచి ఆహ్లాదకరంగా వినండి. పెన్నులు పక్కన పెట్టేయండి, తీసే సమయంలో తిద్దురు కానీ మంచిగా వినండి. కాపరి బలంగా ఉంటే క్రమం చక్కగా దాని స్థానంలో అది చక్కగా కుదుర్చబడుతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ క్రమం ఎక్కడెక్కడ దెబ్బతింటుంది? కాపరి శిష్యగాడైతే కదా, తెలుసుగా, ఫస్ట్ నాకు వచ్చి తర్వాత మీకు వస్తుంది. అందుకే ఈ సూత్రాన్ని పాటిద్దాం. కాపరి ఫస్ట్ శిష్యగాడైతే క్రమం దెబ్బతింటుంది. కాపరి వెన్నుముక లేనుడైతే క్రమం దెబ్బతింటుంది. కాపరి అయ్యో సరి చేస్తే విశ్వాసులు ఎక్కడ సంఘానికి రాకుండా వెళ్ళిపోతామో అని భయపడేవాడైతే సంఘంలో క్రమం దెబ్బతింటుంది. ఇంతే కదా. ఎబ్రాహం గారిని పట్టుకొని నువ్వు ఊకే స్త్రీల గురించి మాట్లాడగల నాయన అని చెప్తుంటే ఆయన ఏమన్నాడు? ఓకే ఓకే అన్నాడా? దేవుడు నాకేం చెప్తాను మాట్లాడతానని చెప్పాడు ఆయన, అంతే. కాపరి బలంగా లేని చోట ఏమవుద్ది? క్రమం దెబ్బతింటుంది. అంతేకాకుండా సంఘశాఖ లాంటి సంఘాల్లో చూడండి, వాడు సమయాన్ని మార్చాలన్నా కూడా పైన పెద్ద సంఘం వాళ్ళు చెప్పాలా, అంతేనా? 10ంటికి ఉంటే ప్రార్థన 11కి మార్చాలన్నా కూడా ఇతడికి ఆత్మ నడిపింపున్నా చేయలేడు, ఏ విషయంలోనే సరే. అంటే కాపరి బలంగా లేని చోట క్రమం దెబ్బతింటుంది. సంఘ క్రమం దెబ్బతినడానికి కారణం ఎవరు? విశ్వాసులే. కానీ బాధ్యత ఎవరిది? అది మంచిదైనడు చెడ్డదైనడు ఆ పేరు ఎవరికి వస్తుంది? కాపరిని అనాలా. ఒక సంఘం చక్కగా నడుస్తుంది అనుకోండి, దేవుడు ఆ కాపరిని చక్కగా వాడుకొని క్రమపరిచినాడు అని చెప్పవచ్చు.
ఒకవేళ ఆ సంఘము సరిగ్గా నడవట్లేదు అనుకోండి, క్రమంగా లేదనుకోండి, అక్రమంగాను అస్తవ్యస్తంగా నడుస్తుంది. ఆ కాపరి యొక్క చేతగానితనం అది. ఆ కాపరి దేనికి పనికిరాడు. ఆ కాపరి తన బాధ్యతను వదిలేశాడు. ఆ కాపరి తనకివ్వబడినటువంటి ఆ కర్తవ్యాన్ని వదిలి తనకు అనుకూలమైనటువంటి రీతిలోనే ఆ సంఘం నడిపించే ప్రయత్నం చేస్తున్నట్లు కాదా? ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, సరిగ్గా కూర్చొని చెప్తుంటే నన్ను ఎక్కడ రేపు పొద్దున మాట్లాడేమని నేను చెప్పడం ఆపేసా. ఆయన ఉన్నాడు సరిగ్గా వింటలేడు, వినండి బ్రదర్ అని చెప్తుంటే మళ్ళీ ఊకే నన్నే అంటున్నాడు, నేను అంటాడేమని చెప్పడం ఆపేసా. నా సేఫ్టీ జోన్, నా కంఫర్ట్ జోన్లో నేను సేవ చేస్తున్నాను అనుకోండి, సంఘం ఒక రోజున పాడైపోద్ది. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. సంఘంలో జరిగేటువంటి అక్రమమైనటువంటి అంటే క్రమంగానటువంటి ప్రతిదానికి ఆ సంఘంలో ఉండేటువంటి ఒకవేళ ఉంటే సంఘ పెద్దల పైన నేరం మోపబడుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో క్రమం దాటి గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఏమంటారు మీరు? లేరా పోలీసులు, లేదా న్యాయ వ్యవస్థ అంటారా? ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ని చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. సంఘానికి కూడా పోలీసులు ఎవరు? ద డీకన్స్ ఆర్ ద పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ద చర్చ్. వాళ్ళే ఆ సంఘానికి క్రమాన్ని పెట్టాల. ఒకవేళ సైజుని బట్టో నడిపింపుని బట్టో ఆ సంఘంలో కనుక సంఘ పెద్దలు లేకపోతే ఖచ్చితంగా కాపరిదే ఆ బాధ్యత. ఏడి మీ కాపర్ లేడా? ఎలా నడుస్తున్నారేంటి మీరు? కాపర్ లేడా? క్రమం లేకుండా నడుస్తున్నారేంటి? చేతగానివాడా? తన బాధ్యతను వదిలేశాడా? బుద్ధి లేదానికి? ఏందయ్యా కాపర్ని ఇంతగానో తిడుతున్నారు అంటున్నారా? నెక్స్ట్ వస్తుంది చూడండి. ప్రైజ్ ది లార్డ్. కాపరి తన స్థానాన్ని వదిలి తిరిగి ఒక సిస్సి స్పిరిచువల్ హస్బెండ్ అయ్యాడు ఆయన. అంతేగా కాపరి ఆయన ఆత్మ సంబంధమైనటువంటి భర్త గృహానికి తను తన యొక్క ఆత్మ సంబంధమైన భర్త తన యొక్క పాత్రను సరిగ్గా పోషించలేకపోతే ఖచ్చితంగా సంఘంలో క్రమం ఎగిరిపోతుంది. రెండోది గుర్తుంచుకోండి, సంఘంలో క్రమం ఎగిరిపోయిందా పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేయడు. ఎందుకంటే అక్కడ అల్లరి ఏర్పడుతుంది, భేదాలు ఏర్పడతాయి, పోటీ ఏర్పడుతుంది. అక్కడి నుంచి దేవుడు తప్పుకుంటాడు. ఆ సంఘాన్ని వదిలేసి పోతూ పోతూ ఈ కాబోద్ అనే స్టాంప్ వేసి వెళ్ళిపోతాడు ఆయన. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. అందరూ అంగీకరిస్తున్నారా? ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. మెసేజ్ కోడ్ 59-0613 59-0613. థర్స్టింగ్ ఫర్ లైఫ్, జీవము కోసము దప్పిగొనుట, జీవముకై దప్పిగొనుట. 59-0613 దాంట్లో 3వ పేరా చూద్దాం. We pass down the streets many times. మేము ఈ యొక్క వీధులను చాలాసార్లు దాటుతూ అటు ఇటు తిరుగుతూ వచ్చాం. అండ్ వి సీ ఏ హౌస్, మేము ఒక గృహాన్ని చూసాం. ఏదని? దేన్ని చూసాం? ఒక గృహాన్ని చూశానంట. ప్రవక్త చెప్తున్న మాట వినండి. చాలాసార్లు వీధి కూడా అటు ఇటు తిరిగానండి, గృహాన్ని చూశానండి. తర్వాత చాలాసార్లు మనం అంటాము ఏమని? Isn't that a lovely home? అయ్యా అది చాలా అందమైనటువంటి గృహం కదా. అయ్యా ₹1,00,00,000 బిల్డింగ్ దగ్గర పోయినప్పుడు అందరూ అదే అనుకుని ఉండొచ్చు. ఆర్మూర్లో ఎస్ఆర్లో ఇప్పుడు కాదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. కానీ కట్టిన ప్రారంభంలో ఖచ్చితంగా అట్లా వెళ్ళామా తల తిప్పాల్సిందే. ఎస్ఆర్లో నాకు కూడా తెలియదు. మొన్న ఊరికే ఒక ఆయన అడ్రస్ చెప్తుంటే ఎక్కడ అంటే ₹1,00,00,000 బిల్డింగ్ దగ్గర అంటున్నాడు. ఊరి అది పెద్ద ఏదో మైల్ స్టోన్ అయిపోయింది. అది మరణం గారు చెప్పింది కూడా అలాగే. దాన్ని చూసి అరే ఎంత అందంగా కట్టారు, చాలా మంచి అద్భుతమైనటువంటి గృహం కదా అంటారు కదా, అప్పుడప్పుడు కూడా అంటాము. నౌ ఇప్పుడు అది ఒక మంచి గృహముగా కనబడవచ్చు. కానీ ఇల్లు అంటే ఏంటది?
అసలు ఒక ఇల్లుని పిలవాలన్నా ఆ ఇంటిలో క్రమం ఉంటేనే అది ఇల్లుగా పరిగణించబడుతుంది. ఇది సంఘమా? క్రమం లేకపోతే దీన్ని సంఘమని పిలవడానికి కూడా ఇది అర్హత లేనిది. కానీ క్రమాన్ని పాటించినప్పుడు ఎస్, ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ ద గాడ్. ఇక్కడ దేవుడు పెట్టిన పనోడు, ఆ కాపరి సరి అయిన క్రమాన్ని పాటింపజేసి దేవుడు నివాసము చేయునట్లుగా. ఎందుకంటే ఇఫ్ యు ఫాలో ద చర్చ్ ఆర్డర్ యూ విల్ బి అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ అన్నాడు ఆయన. సంఘ క్రమాన్ని పాటించేదే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం. ద సేమ్ లాజిక్ గోస్ విత్ యర్ హౌస్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఇప్పుడు హౌస్ ఆర్డర్. సంఘ క్రమం లాగే ఇంటి క్రమము, కుటుంబ క్రమము, లేకపోతే గృహ క్రమము ఏదైనా అనుకోండి. ఇప్పుడు చెప్తాను. సంఘానికే ఇన్ని నియమాలు పెట్టాడే, గృహానికి క్రమం ఉందా? ఎలాంటి క్రమం ఉండాలా? ఫస్ట్ క్రీస్తు, తర్వాత భర్త, భార్య, పిల్లలు కదా, ఇది క్రమము. ఒక విషయాన్ని గురించి నిర్ణయం తీసుకోవాల్సిన గడియ రాగానే భర్త, భార్య, పిల్లలు అందరూ మాట్లాడారా? మనీలలో ఏం జరుగుతుంది? నా మాట వినలే మీరు. రాసుకుంటున్నట్టు రాసుకొని త్వరగా చూడండి ఒకసారి. నేను మీకు చూపిస్తాను. సంఘ క్రమం లేకపోతే ఎంత ప్రమాదం అన్నాడో, కుటుంబ క్రమం లేకపోతే అంతకంటే భయంకరమైన ప్రమాదం చూపిస్తున్నాడు ప్రవక్త. ఆయన అంటాడు, ఇల్లు అని పిలవగానే ఇల్లు కాదండి, క్రమం ఉన్నప్పుడే ఇల్లు అది. అందుకే ఆయన హౌస్ అండ్ హోమ్ అనే 2 పదాలు వాడుతున్నాడు. ఎన్నైనా గృహాలు ఉండొచ్చు, అన్నీ దేవుడి నివసింపడానికి అనుకూలమైనటువంటి ఇల్లులుగా లేవు. దేనిలోనైతే సంఘక్రమం ఉంటుందో అది మాత్రమే నిజమైన ఇల్లు. ఆమేన్. మరి కుటుంబానికి కూడా ఆర్డర్ పెట్టాడు ఆయన. కుటుంబానికి కూడా సమయాలు ఉంటాయి, తెలుసా మీకు? చర్చికి ఎలాగైనా సమయం రావాలో గృహంలో కూడా ఇదిగో ఈ పలానా సమయానికి లేవాలి ఉందా? ఈ పలానా సమయంలో ఈ పలానా వ్యక్తి మాట్లాడాలి. ఈ పలానా సమయంలో ఒక వ్యక్తి మాట్లాడక మరొక వ్యక్తి ఏం చేయాలో, పిల్లల పోషణ విషయంలో క్రమాలు, భార్యను ఏలే విషయంలో క్రమాలు, భర్తను ప్రేమించి అతనికి లోబడి ఉండడంలో క్రమాలు, ఇవేమీ లేకుండా మీది ఇల్లు అని చెప్పుకోకండి అంటున్నాడు ఆయన. ప్రతిదీ ఇల్లు అని పిలవబడడానికి లేదు. ఇల్లు అంటే 4 గదులుండి, దర్వాజాలుండి, డోరుండి ఇల్లు కాదు. పాడుపడ్డ ఇల్లులు కూడా అవి ఉంటాయి. మనుషులు నివసింపని గృహాల్లో కూడా అవే గదులు, డోర్లు, కిటికీలు ఉంటాయి. అది ఇల్లు అవ్వదు. ఏ హౌస్ ఈజ్ ఎ హౌస్ వెన్ ఇట్ హ్యాస్ ఆర్డర్. క్రమము, ఒక ఆర్డర్ ఉన్నప్పుడే అది ఇల్లుగా పరిగణించబడుతుంది అంటున్నాడు. చర్చ్ ఆర్డర్ తెలుసు మీకు, అందుకే తలకే కొట్టుకున్నా సరే పాటిస్తున్నారు, నచ్చినా నచ్చకపోయినా. మీ ఇంటి ఆర్డర్, గృహం యొక్క కుటుంబ క్రమం తెలుసుకోండి. చర్చికి ఎన్నింటికి వస్తారా? లేకపోతే ఉదయం ప్రార్థనకి అందరు రాలేకపోతారు కాబట్టి స్వరం గట్టిగా వస్తలా. సరే, ప్రకటించబడిన సమయం చెప్పండి. గాడ్ బ్లెస్. ఇప్పుడు గట్టిగా వచ్చింది. మరి గృహం సంగతి ఏంటి అంటే, నేను 10, మా ఆవిడ 6, మా నాన్న 4, మా పిల్లలు 11. ఒక్కొక్కరికి దిన ఆరంభాలు ఇవన్నీ. అంటే అందరూ ఒకేసారి కలిసి లేస్తేనే కదయ్యా ఉదయం అనేటువంటిది ఒక కుటుంబ ప్రార్థనతో ప్రారంభించేది. కుటుంబ ప్రార్థనతో మీరు గృహాన్ని, ఒక దినాన్ని ప్రారంభించాలి అంటే, ముగించాలంటే కనీసం మీరు ఒకసారి ప్రార్థన చేసుకుని ఎవరు నచ్చినట్టు ఒక్కొక్క వరుసలో పడుకోవచ్చు, ముందు వెనకాల. మరి ఉదయాన్నే అందరూ ప్రార్థన చేయాలంటే, అందరూ లేవాలంటే ఒక సమయం ఉండాలా. దేవుడు బైబిల్ అంతట్లో చూస్తే ప్రాతకాలం నందు చేసే ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ప్రవక్త కూడా దాన్ని చాలా నత్తడి చెప్పాడు ఆయన. కుటుంబం ఎప్పుడు లేవాలి? ప్రాతకాలం నందే లేవాలి. ప్రాతకాలం నందు లేస్తే ఇంటి పనులు చేసుకుంటూ చర్చికి లేటుగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. మన బద్ధకాలకు ఆలస్యంగా లేచి, మన బద్ధకాలకు ఆలస్యంగా పడుకొని,
చర్చిని, దేవుడి దైవ సంబంధమైన కార్యాలని నిర్లక్ష్యం చేస్తాం. సార్ అని అంటారు చూడండి. అక్కడ ఇంకొంచెం ముందుకు చదవండి. నీవు ఒకవేళ క్రమాన్ని చూసినట్లయితేనే దాంట్లో ఉన్న క్రమాన్ని చూడు. ఆ కుటుంబానికి దేవుడు పెట్టిన ఆ క్రమము చూస్తున్నావా? ఆ కుటుంబంలో అవలంబిస్తున్న క్రమాన్ని బట్టే అది ఇల్లా కాదా అని చెప్పబడేది. ఆ కుటుంబంలో భర్త ఎప్పుడు ఉంటాడో తెలీదు, భార్య ఎప్పుడు ఉంటాడో తెలీదు, పిల్లలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలీదు, ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారో తెలీదు, దానికో తినడానికో సమయం ఉండదు. నేను చెప్తున్నా చూడండి. ఆయన అంటాడు, వి నీడ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ హోమ్స్ టుడే అంటాడు ఆయన. ఆ పాతకాలపు కుటుంబాలకు కావాలంట. పాతకాలపు కుటుంబాలు అంటే ఏంటి? భర్త 10ంటికి తింటాడు, భార్య 12ంటికి తింటుంది, పిల్లలు సమయానికి తింటారు, ఎవడు ఎప్పుడు తింటాడో తెలియదు. ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుని కాల ప్రవక్త భోజనం చేసేప్పుడు కుటుంబం అనగా అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఆ తండ్రి తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దాంట్లో ఉన్న ఒక లేఖనాన్ని చదివి ప్రార్థన చేసుకొని తినేటువంటి దినాలు ఉండేవి మా దినాల్లో అన్నాడు ఆయన. ఈ రోజున మనకు అలాంటివి కావాలట. లేదు లేదు, ఓయ్ వండి పెట్టిన వేసుకొని తిను, నేను వెళ్ళిపోతున్నా అంతేనా? అంటే నేను ఇది విన్నా, ఈ స్వరాన్ని విని అందుకే కాపీ కొట్టా. తినేసే నువ్వు పెట్టుకొని తిను, అట్లా కాదు. ఇక్కడ తిమోతిలో ఒక మాట ఉంటుంది చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైనను. అంటే తన ఇంటిని ప్రతి వ్యక్తి కూడా సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన దేవుడు పెట్టాడు. ఆ బాధ్యత కూడా ఎలా పడితే అలా సంరక్షించుకోవడం కుదరదు. ఆ ఇంటిని సంరక్షించడానికి ఇప్పుడు ఆలోచన చేయండి. మళ్ళీ పాస్టర్ మీద కాసేపు పడదాం, తర్వాత మీ మీద పడ్డానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఒక కాపరి తన సంఘాన్ని సంరక్షించుకోవడానికి అన్యాయమైనటువంటి సొమ్ము తీసుకొస్తే కరెక్టేనా? వాక్య విరుద్ధమైన పద్ధతులు కూడా సంఘాన్ని మనం పెంపొందించుకుందాం బ్రదర్, విశ్వాసులు పెంచుకుందాం బ్రదర్ అంటున్నాడు కాపరి. సరైందేనా? ఎలాగోలా ఎక్కడో చోట అబద్ధం ఆడనే సరే లోన్లు తీసుకొచ్చానే సరే చర్చి కడదాం అంటున్నాడు పాస్టరు. సరైందేనా? పోనీ మన సంఘంలో కొంతమంది జారిపోయిన వారిని వెళ్ళిపోయిన వారిపైన కేసులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో పెట్టుకుందామా? అంటే బ్లాక్మెయిల్ చేద్దాం. సంఘంలో పోతూ ఆయన పీటర్ గారు ఫోన్ ఎత్తుకెళ్ళిండు. నేను ఎక్కడ ఎత్తుకెళ్ళాను అంటే అంతే, నువ్వు వచ్చాక నాకు కేసు దియ్యా. మాట్లాడుతున్నారా? ఇలాగ ఒక కాపరి తన సంఘాన్ని సంరక్షించుకుంటున్నాడు అనుకోండి, చివరిలో దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవాళ్ళ తప్పుడు సేవ చేసావంటాడు. ఎస్ఆర్నో? ఇప్పుడు మీ గృహాల పైన పడతా కాసేపు. మీ గృహాన్ని మీరు సంరక్షించుకుంటున్నారా? మీ గృహాన్ని మీరు సంరక్షించుకోవడంలో ఆ కుటుంబ క్రమాన్ని పాటిస్తున్నారా? దేవుని లేఖనాలకు అనుగుణమైన రీతిలోనే కుటుంబాన్ని నడిపిస్తున్నారా? ఈ సంఘం ఎదిగినా ఎదగకపోయినా వాక్యం యొక్క పరిధి దాటకుండా పోకుండా ఉండుటే మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలాగున అర్హతనిస్తుందో. కుటుంబంలో ధనం ఉండని వెళ్ళిపోని, పదార్థాలు ఉండని ఖర్చు అయిపోని, కుటుంబాన్ని సంరక్షించడానికి సైతము దేవుడు అనుగ్రహించిన కుటుంబ క్రమ ప్రకారంగా జరగాల. ఖచ్చితమైన క్రమాలు పెట్టాడు ఆయన. పురుషుని యొక్క బాధ్యతలు చూపించి సంఘంలో ఉండేటువంటి కాపరి యొక్క బాధ్యతలు ఏంటిది, పెద్ద యొక్క డీకన్స్ యొక్క బాధ్యతలు ఏంటి, ట్రస్ట్ యొక్క బాధ్యతలు ఏంటివి, వీటిపైన ఒక వర్తమానం చెప్తానని చెప్పాను. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. బ్రహ్మం గారితో వాళ్ళ చర్చిలో ఒక సైడ్ ఒక గోడకి ఇలా వేలాడదీసేవాళ్ళు. ఆ రెస్పాన్సిబిలిటీస్ని చెప్తాను తొందరలోనే ప్రభు అనుగ్రహాన్ని పెట్టి. అట్లాగే కుటుంబంలో మీ బాధ్యతలను గురించి వేటిని గురించి అవగాహన లేకుండా బ్రతికేస్తున్నామంటే బ్రతికేస్తున్నాం, నడిపిస్తున్నాం అని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఇప్పటి వరకు నేను కాపర్నేది ఏదైతే అన్నానో, శిష్య అని, బుద్ధి లేనివాడని, తెలివి లేనివాడని, అసమర్థుడని,
నీ కుటుంబాన్ని నడిపించవలసిన నీవు పురుషుడా అసమర్థుడివి. ఆ క్రమ ప్రకారంగా నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు, ఆ క్రమ ప్రకారం కుటుంబాన్ని పోషించలేకపోతున్నావు అంటే నువ్వు సిస్సి హస్బెండ్వి. ఆత్మ సంబంధంగా కాపరి ఎలాగ సిస్సి హస్బెండ్ అవుతాడో సరిగ్గా సంరక్షించుకోలేకపోతే, క్రమాన్ని పాటించనీయకపోతే, పురుషుడా నువ్వు కదా కుటుంబానికి యజమానుడివి. మనుష్య రీతిగా ఆ కుటుంబాన్ని ఎలా కట్టాలా? దేవుని లేఖన ప్రకారంగా కట్టాలా. అసలు మన కుటుంబాలకు నా మాట నన్ను చూడండి ఒకసారి. నేను ఆహ్లాదకరంగా చెప్తా, ఎందుకు కోపంగా చూస్తున్నారు? అందరూ ఒకసారి నవ్వండి, స్మైల్. ప్రైజ్ ది లార్డ్. గుచ్చితే నేనేం చేయలేను, కోపంగా అయితే చూడకండి. వర్తమానం చెప్పినా కోపంగా చూడండి, నేను లోపలికి వెళ్ళి చదువుకుంటా, అప్పుడు చూడండి. నిజంగానే చెప్పు, నీ కుటుంబానికి దైవ సంబంధమైనటువంటి కుటుంబ క్రమం ఉన్నదా? ఆ కుటుంబ క్రమాన్ని కాపాడడానికి, నీ కాపరి నీ సంఘం యొక్క క్రమాన్ని కాపాడడానికి ఎలాగున తను ప్రయాసపడుతున్నాడో అలాగే నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇఫ్ నాట్, ఒకవేళ అలాగ జరగకపోతే నువ్వు నిజంగానే సిస్సి హస్బెండ్, అసమర్థుడివి, ఈ జీవన పోరాటంలో ఓడిపోయిన వాడివి. ప్రభు కంటే ఎక్కువగా ఏది ఇంట్లో పెట్టే ఆహార నియమాల కొరకు, సంపాదన విషయాలలో కొట్టుకొని పోయిన విశ్వాసం అయిపోతున్నాం మనం. చాలామంది అంతే. చాలా విషయాల్లో చూసా, చాలా కుటుంబాల్లో చూసా. భార్యలు భర్తలపైన అధికారాలు చేశారు. విశ్వాసి కాపరిపైన అధికారం చేయొచ్చా? చేయకూడదుగా. అలాగూ జరిగిన చోట కాపరి అప్పటి వరకు మృదువుగా మాట్లాడిన తన స్వరాన్ని సరిచేసుకొని గంభీరమైన స్వరంతో తను సరిచేస్తాడు. అప్పటిదాకా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తప్పు తొలింది అనుకో, బ్రదర్ ఎందుకు అది సరిగ్గా లేదు, సరి చేసుకోండి. అదే విధానంలో మన ఇళ్ళలో నడుస్తుందా? ఒక సంఘములో క్రమం లేకపోతే దేవుని ఆత్మ అభిషేకం ఎలాగ ఉండదో, కుటుంబంలో సైతం క్రమం లేని ఎడల అక్కడ కూడా దేవుని ఆత్మ అభిషేకం ఉండదు. అక్కడ ఖచ్చితంగా ఉండదు. వీ నీడ్ టు ఫిల్ అవర్ హౌసెస్ విత్ హోలీ స్పిరిట్. మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు కావాలా? మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన పరిశుద్ధాత్మ యొక్క ఆ కుమ్మరింపు అవసరము, ఆ క్రమం అవసరము. కానీ ఆ క్రమాన్ని పాటించుటకు బదులుగా, దాన్ని నెలకొల్పుటకు బదులుగా సంఘం ఎంత చక్కగా దేవుని యొక్క క్రమ ప్రకారం నడుస్తుందో అంతకంటే కఠినమైనటువంటి నియమాల చేత దేవుడి క్రమాల చొప్పున ఇల్లు నడవాలి. ఎస్ ఆర్ నో? సంఘంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తా ఉంటాను. నేను కాసేపు ఉద్గతంగానే మాట్లాడతాను. చూడండి, మీలో ఎవరైనా తప్పిదం చేస్తే మరొకరికి నేనేం చెప్తాను? ఫర్ ఎగ్జాంపుల్, పీటర్ గారు నన్ను వచ్చి కొట్టాడయ్యా, లేకపోతే నాకు ఎదురు తిరిగాడు, నా మాట ఏం లేదు, వెళ్ళు సంఘానికి వెళ్ళిపో పంపించేయాలి నేను సంఘంలో నుంచి అని. ఆ కాపరంటే నెక్స్ట్ డే ఇంకో కాపర్ కోసం ఎతకడం మొదలు పెడతారు సంఘాలలో పరిస్థితి. కానీ అది నిజంగానే లేఖన ప్రకారమైన క్రమమేనా? కాపరాలకు చెప్పడం కరెక్టేనా? గృహాలలో ఈ మాట ఎన్నిసార్లు అన్నారో చూడండి ఒకసారి. నీ భార్యో, నీ భర్తో, నీ కొడుకో, నీ కూతురో నువ్వు చెప్పినట్టు వినకపోతే వీళ్ళని పక్కన పెట్టాలా, సెపరేట్ ఉంచాలా? మాట్లాడడం ఎప్పుడైనా జరిగింది? ఎప్పుడన్నా? మన కుటుంబాలు సంఘాలలాగా మారాలయ్యా. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, సంఘాలు ఎదగడానికి దీస్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్స్ ఆర్ కాల్డ్ హోమ్స్ అన్నాడు ఆయన. గృహాలలో అభివృద్ధి సంఘాభివృద్ధి అన్నాడు ఆయన. అది పెట్టిన సూత్రం అది. కుటుంబాలు కట్టబడుతున్న కొలది, ఎదుగుతున్న కొలది సంఘాలు ఎదుగుతాయి. ఆ సంఘం యొక్క అభివృద్ధి ప్రారంభమయ్యేదే ఇంటి దగ్గర. ఇంట్లోనే శాంతి సమాధానాలు ఉండవు. సంఘంలో ఒక రూల్ అయిపోయింది, కుటుంబాలలో ఒక రూల్ అయిపోయింది. సంఘములో ఉండే క్షమాపణ కుటుంబాలలో ఉండదు. సంఘం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమస్య వచ్చినది, సంఘం దగ్గర రాగానే పంచుకోవాలి, సహోదరులు అందరూ పంచుకోవాలి ఆ సమస్యని. ఎందుకు మరి సంఘం ఎందుకు మరి? అంతేనా కదా అయ్యా? వేరే వర్తమానం చెప్పనా? మీకు నచ్చలేదు ఈ వర్తమానం. సంఘం అంటే ఎందుకు? ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు సరి చేసుకొని, ఒకరినొకరు కాపాడుకొని క్షమించుకోవడానికేనా? ఎస్ ఆర్ నో?
మరి కుటుంబం ఎందుకయ్యా? కుటుంబం ఎందుకు? వ్యాపారాలు చేసుకోవడానికా, బిజినెస్లు చేసుకోవడానికా, ఇచ్చి పుచ్చుకునే కంటికి కన్ను పంటికి పన్నులా, ఏది ఇంట్లోంచి గెంటేసుకోవడాలా? అదే రీతిగా నువ్వు నీ కొడుకునో నీ కూతురునో నీ భర్తనో నీ భార్యనో నువ్వు బయటకు గెంటేసే ప్రయత్నం చేసినట్టుగా దేవుడు తన సంఘం నుంచి నిన్ను చేస్తే ఏం చేస్తావు? దీనికి ఉన్న క్రమం నీ ఇంటికి ఉండకూడదా? దీనికి ఒక క్రమం దానికి ఒక క్రమం వచ్చిందా? ఇందుకు కదా మన కుటుంబాలలో ఇక్కడ మాట చెప్తాడు, అన్చేంజబుల్ వర్డ్ ఆఫ్ గాడ్ అని చూడండి, చెప్తా చూడండి. అన్చేంజబుల్ వర్డ్, మారని వాక్యము అనే వర్తమానంలో చెప్తాడు. 60-0724 60-0724 ది అన్చేంజబుల్ వర్డ్. దాంట్లో 239 పేర 140 పేర చూద్దాం. 140 ఈ యుద్ధాలు ఏంటది అంటే ఏంటిది? తెలుగులో అర్థం చెప్పండి అయ్యా. ఈ యుద్ధాలలో, ఈ గొడవలలో, ఈ భేదాలలో ఎందుకు పిల్లలు తీసుకొస్తున్నారు చూడండి. Just the cream of the crop. Don't know, no better knowing discipline. Army discipline. Yes. Stick your head up over the hill and let somebody shoot it off. Fly like a hero. They would gladly to do. Run up there on one and shot down. Another one shut down. Another one shut down. The nations forget them, but their family. Come back to this here. And whatever they will come back to. You see what I mean? Many of the soldiers. చదువు కంటిన్యూ చదువు, నేను మొత్తం చదివి చూపిస్తా. But a man shall down, will you ever find one that will lay down his life for the cause of Christ? He won't even crawl out of a shade tree and go to church. Won't even get out from behind the television long enough to attend a Wednesday night prayer meeting. That's right. Amen. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త యుద్ధాలలో పిల్లల యొక్క పాత్రను చూపిస్తుకుంటూ వచ్చి, అసలు క్రీస్తు కోసం కదా మనం ప్రాణం పెట్టాల్సింది, క్రీస్తు కోసం కదా మనం కష్టపడాల్సింది, యుద్ధాలకు వెళ్ళి మన తలలు పైకి లేపినప్పుడల్లా చంపబడుతూ ఉండడం ఏంటి? కానీ ఈ రోజున కుటుంబాలు ఎలాగైనా అంటే ఇంట్లో బుధవారం ప్రార్థన జరుగుతుంటే, వెనస్డే అంటే బుధవారమేనా? కరెక్టేనా? అంటే మన సంఘం గురించి అంటున్నారు అనుకుంటారేమో, జాగ్రత్త వినండి. బుధవారం ప్రార్థన జరుగుతుంటే ఇల్లు గడప దాటి కాలు పెట్టలేకపోతున్నారు నేడు మనుషులు. టెలివిజన్ల వెనకాల కూర్చుంటున్నారు, కాలు నొప్పులు, ఆరోగ్య సమస్యలు అని చెప్పి ఇళ్లలో కూర్చుంటున్నారు. ఎందుకంటే ఆ ఇంటికి క్రమం లేదుగా, ఆ కుటుంబానికి క్రమం లేదుగా. ఆ సమస్యను ఎంత ఘోరంగా చూపిస్తున్నాడంటే దేవుని ప్రవక్త తర్వాత పేరాలో దాని పర్యవసానాలు చెప్తా ఉంటాడు ఆయన. చూడండి, దాని తర్వాత అటెండ్ ఎ వెనస్డే నైట్ ప్రేయర్ మీటింగ్. దట్స్ రైట్, ఆమెన్. ఇట్స్ ఎ షేమ్, డిస్గ్రేస్. ప్రార్థన జరుగుతుంటే ఏ ప్రార్థన? పోనీ మధ్యాహ్నం పూట ప్రార్థన పెడితే జీవనోపాధికి సంబంధించిన పనులకు అడ్డొచ్చిందేమో అని ఆలోచించవచ్చు. రాత్రిపూట ప్రార్థనలకైనాను సరే మన కాళ్ళు ఇల్లు గడప దాటవు. టెలివిజన్ల వెనకాల కొంతమందివి, ఫోన్ల వెనకాల కొంతమందివి. నేను కొంతమందిని చూసా, 10ంటికి చర్చ్ అంటే 10-5 నిమిషాల వరకు కూడా ఫోన్ పట్టుకొని కళ్ళ ముందు అట్లాగే చూసిన విశ్వాసులు లేకపోలే. ఇట్స్ ఎ షేమ్, ఇట్స్ ఎ డిస్గ్రేస్ అంటున్నాడు ఆయన. ప్రార్థనలు జరుగుతుంటే కుటుంబంలో నుంచి విశ్వాసులు బయటకు తీసుకురాలేరా? కుటుంబీకులు బయట నడిపించుకోలేకపోతున్నామా? అది అలాగ జరుగుతుందా? అవునంటున్నాడు ఆయన. అప్పుడు తర్వాత పేర్లు అంటాడు చూడండి, అదే కారణము దేనికి? ఇదిగో ఇలాంటి కారణాలను బట్టే సంఘాలను దేవదూతలు దర్శించుట ఆపేశాయి. తర్వాత
That's the reason the angels don't visit home. మీ గృహాలను కూడా దేవదూతలు దర్శించుట ఆపేశాయి. ఎందుకు? ప్రార్థనలు జరుగుతుంటే కుటుంబ క్రమం అంటూ లేకుండా ఏది ఫోన్లు వెనకాల నిద్రపోవడానికి, నీ కుటుంబ ఇల్లులు తూడ్చుకోవడానికి, ఈ పనికి మన పనుల వల్లే ఒక్కరు చేసిన తప్పిదమైనా సరే గృహం మొత్తంలో కూడా దేవదూతల దర్శనాలు ఆగిపోయినాయి. అక్కడ నా మాట వింటున్నారా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తావయ్యా? కుటుంబ సమేతంగా ముందే వెళ్తారా? చర్చిలో అట్లా జరగదు, ముఖ్యంగా స్థానిక సంఘస్థులతో కలిసి రారు. నా గొడవకి నా బాధకి ముందు పిల్లలు రావడం మొదలుపెట్టారు. రాకపోతే మీ పిల్లల్ని నేను దండిస్తున్నాను కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత అయితే తల్లిలో తండ్రి ఎవరో ఒకరు ముందు వస్తారు. ఆ తర్వాత ప్రపంచాన్ని సేవ్ చేసిన హీరోలాగా మొత్తం కాపాడాను కదా బ్రదర్, అందుకే ఆలస్యమైంది. తర్వాత నెమ్మదిగా వస్తారు. ఇందుకు కదా మన గృహాల్ని మన సంఘాల్ని దేవదూతలు దర్శించడం ఆపేసింది. ఇది మన కుటుంబాలకు లేదా? ఇలాగ నా నడిచేది. ఒక మాట చెప్తా పురుషులారా, మీ స్త్రీలు సరైన సమయానికి రాకపోవడానికి గల కారణమవుతున్న ప్రతి వస్తువుని బయటపడేసి, ఆ వంట చేస్తున్న ఒకసారి పోయి బయటపడి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా టైంకి రాబోతానని అడుగు. నీకు అది ఎట్లా కనబడుతుందంటే నేను ప్రేమతో మారుస్తాను. ప్రేమతోనే మార్చుకో, ప్రేమలో చెయ్యి. లవ్ ఈజ్ కరెక్షన్. దైవికమైన ప్రేమ అంటే సరి చేసుకోవడమే దైవికమైన ప్రేమ. ఎస్ సార్? ఎందుకు లేట్ అయిందా చర్చికి? ఎందుకు రాలేకపోయినారా నాన్న అంటే తింటున్నా. ఏంటది? ఏం చేస్తున్నారు? టైం దాటిపోయిన తర్వాత నీ పిల్లలు తింటుంటే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? ఇంకొంచెం వేసుకో, ఇంకొంచెం తీసుకురానా, లాగిపెట్టి వాడిని తలకాయ మీద రెండు పీకి దేవుడు ముఖ్యమా తిండి ముఖ్యమా అని చెప్పవలసిన మన కుటుంబాలలో లేదు. పోనీ ఫస్ట్ కాసేపు ప్రారంభ ప్రార్థన ఎగిరిపోతుంది, తర్వాత పాటలు ఎగిరిపోతాయి, వాక్యంకి వెళ్దాం. వాక్యంకి ఇక మరి కొంతమంది అయితే చివరి ప్రార్థనకు వచ్చి కూర్చుని ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి లాస్ట్కి వెళ్దాం. లాస్ట్కి చర్చికి వచ్చి తర్వాత కాసేపు 4 సార్లు బాత్రూమ్కి తిరిగి 2 సార్లు నీళ్ళు తాగి తర్వాత కాసేపు గంటన్నర చెప్పే వాక్యాల్లో గంటసేపు బయట తిరిగి లాస్ట్కి మళ్ళీ మీకు చెప్తా చూడండి. చర్చిలో ఒక జెన్యూన్ విశ్వాసి కనుక ఎప్పుడన్నా బలీయమైన కారణాన్ని బట్టి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసేప్పుడు చూడండి, మెజారిటీ అందరు ఇట్లా ఉంటారని చెప్పండి. మెజారిటీ చిన్న సిల్లి రీజన్స్కి బయటకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే సమయంలో వెళ్ళిపోతారు. అంటే మీకు తెలీదు సంఘాలు అలా ఉంటాయి. మీరు అందరూ మంచివాళ్ళు. మనం అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని అనగానే నాకు 2-3 టక్క అడుగులు సౌండ్ వినబడుతుంది. మీకు ఎప్పుడు వినబడలే? రియాలిటీ అయ్యా. నిజంగానే అలాంటి స్థితిగతులు సంఘాలు ఏర్పడ్డాయి. ఒకవేళ జెన్యూన్ కారణం బట్టి వాష్రూమ్ అనుకోండి, దాన్ని ఎవరు ఏం చేయలేరు, దాన్ని దేవుడు కూడా తప్పుగా ఎంచడు. కాకపోతే మన కుటుంబాలలో మన సంఘాలలో దేవదూతల యొక్క దర్శనాలు లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? అయ్యా, సంఘంలో ప్రార్థనలు జరుగుతుంటే ఇళ్లల్లో కూర్చొని పడుకోవడాలు, తినడాలు, ఫోన్ల వెనకాల టీవీల వెనకాల కూర్చోవడాన్ని బట్టి ఆయన అంటాడు దిస్ ఈజ్ ద రీజన్. ఇదే ఆ కారణం. నేడు మీ ఇళ్లలో దర్శనాలు లేవు, నేడు మీ ఇళ్లలో దేవదూతలు లేరు, మీ ఇళ్లలో అసలు క్రమాలు లేని చోట ప్రభువే లేడు. క్రమానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? ఆ కుటుంబం చాలా చక్కగా క్రమం ప్రకారం నడవాలా. మీరు ఎప్పుడన్నా మన గురించి పక్కన పెట్టండి, బయట వేరే వ్యక్తి గురించి చూద్దాం. కొంతమంది వ్యవసాయం మీద ఆధారపడే కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఒక ఫిక్స్డ్ టైంకి లేస్తారు, ఫిక్స్డ్ టైంకి తింటారు, ఫిక్స్డ్ టైంకి వెళ్ళిపోతారు, పని చేసుకొని వస్తారు. క్రమ ప్రకారంగా పని చేసుకుంటేనే వారి జీవనోపాధి సాగుద్ది. క్రమ ప్రకారంగా పీటర్ గారు డ్యూటీకి వెళ్తేనే జీతం ఇస్తారు, లేకపోతే ఇయ్యరాళ్ళు. ఎస్ సార్ నో? మరి మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు కదా. మీ కుటుంబాలలో ఇంకా రక్షించబడిన వారు ఉన్నారు, వారందరికీ రక్షణ దొరకాలని ఆశిస్తున్నారు కదా. ఆత్మీయమైన ఎదుగుదలలో మీ పిల్లలు ఉండాలని ఆశిస్తున్నారు కదా. మరి క్రమాన్ని పాటించాలి కదా. చర్చిలో పిల్లలకి ఏమి తినిపించకండి, జాగ్రత్త.
ఒకవేళ వారు మరీ బాల్య దశ అనుకోండి, జేసన్ లాంటి వయసు అనుకోండి, వాళ్ళు బాగా అల్లరి చేస్తుంటే కనుక పక్క వాళ్ళకి ఇబ్బంది, ఊకే పట్టుకొని బయటకు వెళ్తుంటే ఆ తల్లి కూడా వినలేదు, మరి బాల్య దశలో తప్పనిసరి పరిస్థితి లేదా పర్వాలేదు, కానీ కొంచెం చెప్తే వినగలిగే స్థాయి రాగానే కంట్రోల్ చేయండి దయచేసి. ఇది తినే స్థలం కాదు అలా. ఆ నిద్రపోతాను కూర్చోబెట్టండి, కూర్చోరా. నిజంగానే ఈ క్రమాలు లేకపోవడం అనేది ఎంత భయంకరం మీకు తెలియడంలా. అసలు అక్కడ దేవుడు ఉండడం అని చెప్పేస్తున్నాడు, నేను ఉండను ఈకా బోధన రాసేసాడే చాలామంది గృహాలపైన దేవుడు. హిందూ సహోదరులు బయట అందరికీ మధ్యకాలంలో అయోధ్య వచ్చినప్పటి అందరూ ఒక పదం రాశారు బయట, ఏడ చూసి అదే పదం కనిపిస్తూ ఉంది. అది క్రమం లేనటువంటి క్రైస్తవుని ఇంట్లో కూడా దేవుడు కనిపించకుండా ఈకా బోధన రాశాడు. ఆయన లేడు అక్కడ, హీ విల్ నాట్ స్టే దేర్. మనం ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు? అయ్యా ఏం చేద్దాము అయ్యా? ఇప్పుడు మీరందరూ ఆ పెంతెకొస్తున్నాడు ఆ పేతురు రిలేటెడ్గా మీరు మమ్మల్ని అడగాలి నన్ను, మరి మేమేమి చేద్దాము? అప్పుడు నేను చెప్తా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉన్న కుటుంబ క్రమాన్ని పాటించి దయ్యాన్ని వెళ్ళగొట్టుకొని నీ కుటుంబాన్ని ఆశీర్వాదం వైపు నడిపించుకో. అప్పుడు నీవును నీ దూరస్తులందరూ ఆశీర్వదించబడతారు. నీ వలన నీ కుటుంబాలు బాగుపడడం వల్ల సంఘం బాగుపడుతుందని చెప్తాను నేను. మాట వింటున్నారా? కుటుంబ క్రమాలు లేకపోవడం వల్ల పిల్లల యొక్క దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ పెంపకము ఎదుగుదల సరైన స్థానంలో నిలబడదయ్యా. ఈ రోజున మన పిల్లలు చాలామంది చర్చిలకే రారు. క్రైస్తవులందరికీ చెప్తా ఉన్నా, చాలామంది పిల్లలు చర్చిలకు రారు. వాళ్ళకి దైవత్వం అన్నా, దేవుడన్నా, కాపరన్నా, సంఘం అన్నా గౌరవాలు లేవు. ఎలా పడతాలు తిరిగేస్తారు వాళ్ళు. ఒకవేళ రేపటి దినాన్ని నిలబడినా కూడా వాడు వివాహ విషయంలో సంఘం యొక్క పాత్ర అయి ఉండదు. వాళ్ళు దశంభాగాలు చెల్లించారు, ఏది ఉండదు. ఎందుకంటే మొట్టమొదటిగా మన కుటుంబాల క్రమం లేకుండా పెరగడం వల్ల. క్రమం లేని చోట ఒక విశ్వాసి ఎట్లా ఉంటాడు సంఘంలో, ఇంట్లో కూడా అంతే. ఇంట్లో కూడా ఒకవేళ స్త్రీ నువ్వు కనుక నీ పురుషుడు కనుక లోబడి లేవనుకో, ఇంకా నీ పురుషుడి పైన నువ్వు ఇంకా అధికారాన్ని చెలాయిస్తున్నావు అనుకో, నా మాట జాగ్రత్తగా విను, నీ కుటుంబంలో దేవుడు లేడు. స్త్రీ మాట్లాడి తన అధికారాన్ని చూపించుచున్న చోట, స్త్రీ బోధించుచున్న చోట, స్త్రీ పురుషులు నియంత్రించుచున్న చోట క్రీస్తు ఉంటాడా సంఘంలో? కుటుంబంలో ఎలాగుంటాడు? అక్కడ కూడా ఒక క్రమాన్ని పెట్టాడుగా, అక్కడ ఎలా ఉంటాడయ్యా? ఉండడు. అక్కడ జరగవలసినటువంటి స్థితిగతులను చూడాలి. అందుకే సంఘాల్లోనూ కుటుంబాల్లో జరుగుతున్న ఒక సమస్యను చూపిస్తూ దేవుని ప్రవక్త అంటాడు, చూడండి మెసేజ్ కోడ్ వచ్చి 58-1001. (58-1001) 22వ పేర 22 పేర చూడండి. తరువాత ఇంకా కుటుంబములలో మనము సంక్షోభములను కలిగి ఉన్నాము. మన కుటుంబాలలో సంక్షోభాలు అనగానే చాలా విషయాలు గమనించాలా. అది ఆర్థికపరమైనది ఉండొచ్చు, బాంధవ్యాలకు సంబంధించినది ఉండొచ్చు, లేఖనాల ప్రకారంగా నడిపించడంలో సంక్షోభమై ఉండొచ్చు, ఆరోగ్య ప్రకార సంక్షోభాలు ఉండొచ్చు, అనేక రకములు. ఏ రకమైన సంక్షోభమైనా సరే జీవితము లోతు లేని నీళ్ల వల్లే పరిగెడుతున్నట్లుగా కనబడుచున్నది. ఒక కుటుంబంలో ఇంటి యజమాని అయిన తండ్రి 21వ పేర్లో చూడండి ఒకసారి, 21 నుంచి చదవండి వేగవంతంగా. మనము అంతములో ఉన్నాము, సంఘము తప్పక ఎక్కడ ఉండవలసి ఉన్నది. ఒక గొప్ప సంక్షోభములో సంఘం ఉన్నది. తరువాత ఇంకా కుటుంబములలో మనము సంక్షోభములను కలిగి ఉన్నాము. కుటుంబ జీవితము లోతు లేని నీళ్ల వల్లే పరిగెడుతున్నట్లుగా కనబడుచున్నది. మనమేమో చివరి దినాల్లో ఉన్నాము, కానీ మన సంఘాలేమో భయంకరమైన సంక్షోభాల్లో పడిపోయినాయి, అనుకున్న స్థాయిలో లేము అని చెప్తూ, అసలు సంఘాల దాకా ఎందుకండి, మన గృహాల దగ్గరకు చూస్తేనే అసలు గృహాలలో ఎన్ని సంక్షోభాలు. ఒక మాట చెప్పండి, జాగ్రత్తగా వినండి. పీటరు అలా భార్య ఇద్దరు గొడవపడి వచ్చారు సంఘానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకోరు. ఇప్పుడు నేను ఇక్కడ దైవికమైన ప్రేమ వర్తమానం చెప్పా, నా మాట వినండి.
మర్మయుక్తంగా ఎన్నడూ వినే రీతిలో గొప్ప వాక్యం చెప్పాను అనుకోండి, ఈ వర్తమానంలో ఎవరు చెప్పినంత లోతులో చెప్పాను అనుకోండి, అది ఆయనకి ఏం లాభం కలుగజేసింది? ఇంటి దగ్గరే ఓడిపోయాం మనం. నీ కొడుకునో నీ కూతురునో లేకపోతే నీ పిల్లల్లో ఎవరో ఒకరు నువ్వు ప్రేమించవలసిన చోట నువ్వు ప్రేమించాలి విఫలం అయిపోయి ఇక్కడికి వచ్చి ఎన్ని వాక్యాలు వింటే ఈ సంఘం అభివృద్ధి చెందుద్దా? అందుకే అన్నాడు, గృహాల అభివృద్ధి చెందుతున్న కొలదే సంఘం అభివృద్ధి చెందుతుంది కదా. సంఘాభివృద్ధి, సంఘానికి క్షేమం అనేది గృహాల యొద్ద నుంచే ప్రారంభమవుతుంది. ఆ గృహాలలో కూడా స్త్రీల యొద్ద నుంచే ప్రారంభమవుతుంది అంటాడు ఆయన. నా మాట జాగ్రత్త వినండి. గృహాలలో స్త్రీల యొక్క ఆత్మీయమైనటువంటి నిర్మాణం సరిగ్గా జరిగితే గృహం చక్కగా కట్టబడుతుంది. ఆ కట్టబడినటువంటి ఆ చక్కటి గృహంలో నుంచే సంఘం చాలా చక్కగా కట్టబడుతుంది. నా మాట జాగ్రత్త వినండి. ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒకే ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కుటుంబము చక్కటి ఆ కుటుంబ క్రమం చేత నడుస్తూ వాక్య ప్రకారంగా వాళ్ళు నిజంగా నివసిస్తున్నటువంటి ఆ కుటుంబం అయి ఉంటే కనుక ఆ ఒక్క కుటుంబం కాస్త రాబోయే దినాల్లో 20 కుటుంబాలు అయితే అవి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే. కానీ అదే కుటుంబము ఇక్కడికి వచ్చి 100 వాక్యాలు వింటున్నారు, కానీ అక్కడ ఒక్క వాక్యం కూడా పాటింపులో ఆచరణలో లేదు. ఎలా వెళ్ళదు? ఒక కుటుంబంగానే ఉంటుంది ఆ ఊరిలో. ఎస్ ఆర్ నో? ఎందుకంటే సంఘము పుట్టి అది అభివృద్ధి చెంది ముందుకు సాగాలంటే చక్కగా నడిచే కుటుంబం కావాలి. అపోస్తలులు సేవ చేస్తున్నప్పుడు కూడా వారిని ఎవరో ఒకరు చేర్చుకోవడం, వారికి ఆతిథ్యం ఇవ్వడం, ఎక్కడో చోటుకి వెళ్ళడము, ఆ ఊర్లో అంతట్లో 1 లేదా 2 గృహాన్ని పట్టుకోవడం, వారిని మార్చబడము, వారి గుండా వారి సాక్ష్యాలు అద్భుతంగా ఉండడం వల్ల సంఘం చాలా అభివృద్ధి చెందడం. సంఘం యొక్క అభివృద్ధికి అతిపెద్ద కుంటుపాటు కుటుంబ యొక్క క్రైసిస్, సంక్షోభాలే. ఎప్పుడు చూడు పీటర్ ఇంట్లో గొడవ జరుగుతుంటే పీటర్ తన ఇంటి ఎదుర్కొన్న వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పే అవకాశం ఉంటుందా? ముందు మీరు బాగుండండి ఫస్ట్, తర్వాత మాకు చెప్పుదురులే, అంతేనా? పొద్దుట సమానం ఇదే గొడవ గొడవ గొడవ. ఎప్పుడు బాగుపడుతుంది కుటుంబం? అది బాగుపడదు. అది బాగుపడకుండా అక్కడ ఉన్నటువంటి సంఘం ఎట్లా అభివృద్ధి చెందుద్ది? సంక్షోభం లేకుండా క్రమం చేత నిజంగానే ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తుల గుండానే, కుటుంబాల గుండానే సంఘాల అభివృద్ధి చెందేది. మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు రండి, చదవండి. ఇంటి యజమాని అయిన తండ్రి సమక్షంలో కుటుంబీకులందరూ ఉదయమున కూర్చొని ఉన్నప్పుడు తండ్రి ఆ కుటుంబంతో మాట్లాడతాడు. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. ఏ ఇంట్లో జరగదు ఇది. 99% జరుగుతలేవు సంఘం. ఏంటే మెసేజ్లు అని చెప్పేది? అయ్యా ఇది పురుషులు మీకే చెప్పేది నేను. ఇది చేస్తున్నావా? ఇది జరుగుటలేదంటే నీ కుటుంబాన్ని దేవుడు ఎలాగో ఆశీర్వదించాలి? ఆయన క్రమాన్ని పాటించకుండా ఉంటున్నటువంటి నీ కుటుంబంలో ఆయన ఆత్మ యొక్క ఉపస్థితిని ఎలా పెట్టగలగాలి అని అంటాడు. ఉదయాన్నే లేచిన తర్వాత ఆ తండ్రి బైబిల్ పట్టుకొని తను బైబిల్ చదవాలా, తనకు ఒకవేళ వాక్య జ్ఞానం ఉంటే కొంత వివరించాలా, తన భార్యకు తన పిల్లలకు నేర్పించాలా. అప్పుడు కదా వాడు నిన్ను రేపటి దినాన్ని నేను గౌరవించేది. లేకపోతే నువ్వు పెద్దయ్యాక ఏం చేసావు మాకు అని అనడవాడు. మన కుటుంబాలలో క్రమం లేకపోవడం వల్లే మన పిల్లల పెంపకము, మన కుటుంబం యొక్క నిర్మాణము సరిగ్గా జరగల. అది ఖచ్చితంగా సంఘాన్ని పాడు చేసింది. సంఘాలు ఎదగకుండా ఎగిరిపోయాయి. కారణం అదే అని అంటాడు. ఉదయాన్నే లేచి ఆ తండ్రి వాక్యాన్ని పట్టుకొని ఆ కుటుంబంతో మాట్లాడతాడు. వేరే మైక్ తీసుకోండి. ఆ వైర్ మైక్, అది వేరే మైక్ ఇవ్వండి. ఇన్ని మైకులు ఉన్నాయి ఎందుకు? అది పరపరపర అంటుంది, అది పదే పదే. ఆ మైక్ ఆనే చేయలేదు. చదువు పాడు. తండ్రి ఆ కుటుంబంతో మాట్లాడతాడు, మరియు వారు ఆ కుటుంబంలోనే ఆ పాత కుటుంబ బైబిల్ను తీసుకొని వారు దానిని కొంచెము చదివి బల్ల చుట్టూ చేరి ప్రార్థన చేస్తారు. దాన్ని ఇప్పుడు మీరు ఎంత మాత్రము చూడలేరు. మరియు ఆ దినము ముగించబడినప్పుడు తల్లి ఇంటిలో పాత్రలన్నీ శుభ్రము చేసి ఉన్నది. మరియు వారు రాత్రికి పరుండక ముందు వారందరూ ప్రోగై మరలా కొంచెము బైబిల్ చదువుతారు. అయ్యా ఈ వర్తమానం ఏది నా సొంత ఉద్దేశాలు చెప్పడానికి నేను లేని ఇక్కడ. ఈ గడియ వర్తమానం ఏది చెప్పాడు అదే చెప్తాను మీకు నేను.
అని అంటాడు. ఉదయం ఇది జరగాల, రాత్రికాల సమయంలో ఇది జరగాల. కానీ ఎలా ఉంటుంది తెలుసా? ఏమండి రండి ప్రార్థన చేసుకుందామంటే నువ్వు చేసుకో, నేను తర్వాత చేసుకుంటా. నాతో పెట్టుకోకు. నా భక్తి వేరు, నీ భక్తి వేరు. నా లెవెల్ వేరు, నీ లెవెల్ వేరు. ఉన్నాయా ఇవన్నీ? ఈ మాటలు కూడా విన్నా నేను. పిల్లల్ని పట్టుకొని రండ్రా అంటుంటే ఆ లావిడ అంటది, అక్కడ ఆల్రెడీ నిద్ర వచ్చి పడుకుంటాడు, లేపకన్ని. ఏంది? తండ్రి ప్రార్థనకు పిల్లల్ని తీసుకొద్దామంటే తల్లి అంటది ఏమని? ఆడ అసలే పొద్దు నుంచి అలసిపోయి ఉన్నాడు, వాడిని పట్టుకొస్తే పడుకొని ఒక్కసారికి ఏమవుతుంది? ఇది మన క్రమాలు. కానీ దేవుని ప్రవక్త అంటాడు, ఉదయాన్నే తండ్రి లేచి ఆ వాక్యాన్ని చదవాలి. తర్వాత వాళ్ళు భోజన బల్ల దగ్గరికి వెళ్ళాలి. రాత్రికాల సమయంలో కూడా పనులను అయిపోయాక జరగవలసిన పని ఇదే. సంఘక్రమం ఎలాగో ప్రాధాన్యమైనదో కుటుంబ క్రమం అలాంటిదే. ఇది లేకుండా దేవుని ఆత్మ కుటుంబాన్ని దిగి వచ్చుట కానీ, ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందిన కానీ, అయ్యా ఇందు నిమిత్తమే చాలామంది గృహాల్లో అప్పులు పోవు, ఆరోగ్య సమస్యలు సరిగావు. కారణం ఏంటంటే ఎక్కడైనా అద్భుతాలు జరగాలన్నా, దేవుని కృప కనబడబడాలన్నా, దేవుని దగ్గర నుంచి పంపబడిన దేవదూతలు వచ్చి చేస్తారు వాళ్ళు. ఎస్ సార్ నో? దేవుని ప్రవక్త ఆ మీటింగ్లో స్వస్థతలు చేసేప్పుడు అంటాడు, ద ఏంజల్ ఆఫ్ హీలింగ్ ఈజ్ నౌ ఈజ్ హియర్. స్వస్థపరిచేటువంటి దూత ఇక్కడ ఉన్నాడు అంటాడు ఆయన. దూతలు వస్తేనే కార్యాలు జరుగుతాయి. కానీ మన పాదాలు దేవుడి కోసం కదలకపోయేసరికి మన దేవదూతలు మన గృహాన్ని, మన చర్చిలు రాకుండా మన డోర్లు మూసేసాం. ఎందుకు బాగుపడతాయి? అప్పుల నుంచి ఎందుకు బయటపడతాం? ఆరోగ్య సమస్యల నుంచి ఎందుకు బయటపడతాం? కుటుంబ సమస్యల నుంచి ఎందుకు బయటపడతాం? మనం కదా మన డోర్లు మూసేసుకున్నాం. దేవుని ప్రవక్త అంటాడు, ఇలాగ చేయకండి. ఉదయాన్నే లేవండి, ఉదయాన్నే మీ పిల్లల్ని లేపండి, పట్టుకొని ఖచ్చితంగా చేయాలా. నా మాట వింటున్నారా? మేరీకి ఎంత వయసు? 4 years. డైలీ 5:30, 5:45 మధ్యలో సంఘానికి పిల్లలందరూ వస్తున్నారు. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? వాళ్ళందరికీ కూడా నేను ప్రార్థనకు ఉన్నవారికి, వాక్యం ఉన్నవారికి సరిచేసే ప్రయత్నము, నేను ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యక్తిని కనుక నేను చేసే పని నేను చేస్తూ ఉన్నా. ఎస్ ఆర్ నో? నీ పని ఏంటి? ఇంట్లో మీరేం చేస్తున్నారు? సరే ఇది చదవండి, తర్వాత చూపిస్తాను మీకు. చదివేసేయండి, ముత్తి చదవండి. నిశ్చయముగా ఆ దినాలలో మనము నేరములను కనుగొనడం చాలా కష్టము. బాలురందరూ పొలములోనికి పనికి వెళతారు, మరియు ఇంటిలోనే ఆడపిల్లలు ఆ సెలయేరు వద్ద బట్టలు ఉతుకుచు తల్లికి సహాయపడతారు. ఏది? ఆయన తన పాత దినాలు చెప్తున్నాడు. పాత దినాల నుండి అసలు పిల్లలు ఎప్పుడు కూడా క్రైమ్ అంటే వాళ్ళు ఎట్లా నేరాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ నదిలో నుంచి నీరు తీసుకురావడమో, బట్టలు ఉతుకడమో, ఏదో ఒక రూపంలో తల్లికో తండ్రికో సహాయం చేస్తూ కనబడేవారు. అప్పుడు అసలు నేరాలే లేవు. ఈ రోజున ఈ 7వ తరగతి పిల్లడు, 6వ తరగతి పిల్లడు ఈ తొర్లికొండలో గంజాయి బయట తిరుగుతున్నారు పోరాగంలో. నా మాట వింటున్నారా? ఆధారంతో చెప్తున్నాం మనం. 7th క్లాస్ పిల్లోడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు. మా రుద్రంగా అయితే మరీ ఘోరం. అంటే మా సొంత గ్రామంలో మా వాడు ఫోన్ చేసి మాకు చెప్పాడు, 8వ తరగతి అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో ప్రెగ్నెంట్ అయింది. ఈ మాటలు వినడానికి కఠినంగా అనిపించి ఉండొచ్చు. కుటుంబ క్రమం లేని చోట జరిగేవి ఇవే. ఆయన అదే అంటాడు, ఒకప్పుడు అసలు నేరాలు లేవయ్యా, చాలా తక్కువగా ఉండేవి. ఎవడో మతి స్థిమితం లేనడో రాయి బయట ఎదుటని కొట్టేదే కనబడేది. కానీ నేడు అట్లా ఉందా? ఒకప్పుడు ఇట్లా బండి మీద వెళ్తుంటే పిల్లడు ఉన్న సైకిల్ మీద రాగానే ఒరే అనగానే భయపడి పారిపోయేటున్నాడు. ఇప్పుడు ఒరే అన్నా అనుకో, అట్ట పోరాదా అంటే నన్ను అన్నడే ఒకడు. నేను బాగా ఫీల్ అయినా ఆ రోజున. అడు ఇంతంత లేడు. అరే రోడ్డు మీద సైకిల్ వేసుకొని వచ్చినావు, అట్లా మధ్య నిలబడద్దా అంటే అదంతా రోడ్డు కదా అన్నాడు. అడు ఇంత లేడు, నా బోకాలు ఎత్తలేడు మళ్ళాడు. ఎందుకులే మన గొడవ అని సైలెంట్గా వెళ్ళిపోయాను నేను. ఒకప్పుడు అదే వయసులో అంటే ఉర్రరికెట్టాడు లోపలికాడు ఆ వయసులో వాళ్ళు. ఇప్పుడు నేడు అది రోడ్డు కాదా? నిజంగానే ప్రవక్త ఏదైతే చెప్పి ఉన్నాడో మన జీవితంలో చూస్తూనే ఉన్నాం దాన్ని. ఒకప్పుడు అలా లేరయ్యా పిల్లలు. ఒకప్పుడు కనబడుతుంటే అట్లా లేరు. మొన్న నేను స్కూల్కి వెళ్ళొచ్చా. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత మా అబ్బాయిని తీసుకుని వెళ్ళా. చూడండి ఎట్లా తయారయ్యారు మనుషులు. వెళ్ళిన తర్వాత ఒక టీచర్ వచ్చి సార్ నిన్న మీ బాబు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు, అందుకే కొట్టాను సార్ అన్నది. మా ఆవిడ ముందుండి ఇంకో టీచర్తో మాట్లాడుతుంది, నేనున్నాను. ఓకే అన్న అంతన్నా. ఆమె బాగా దీనత్వము, నాకెందుకో భయం కనబడ్డది. ఏమైంది మేడం అన్నాను. అంటే
అంటే నేను కొట్టాను కదా, అంటే నేను గద్దించా కదా, అందుకోసమే మీరు వచ్చారనుకుంటున్నాను. అది లేదే అన్న. అంత చిన్నదానికి ఎందుకు ఇంత భయపడుతుంది ఏమే అనుకున్నా. తర్వాత స్టోరీ తెలిసింది. దానికి 2-3 వారాల ముందే ఒక పిల్లోని అక్కడ ఉండేటువంటి పీట్ సార్ అంటే ఇట్లా అన్నాడు, ఇదిగో ఇట్లా రే ముందు నాడు ఇట్లా అన్నాడు అంతే. దీనికి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కారులో మొత్తం కుటుంబం అంతా దిగి నా కొడుకు నేను కొట్టా నువ్వేంద్ర అని చెప్పి ఆ పీట్ సార్ని కొట్టిరట. అందుకే ఈ భయం దృష్టిలో పెట్టుకొని నేను పోయేసరికి నన్ను చూసి మెల్లగా వచ్చి సార్ నేను ఊరికి అన్నాను సార్. నేను చెప్పా మావాడు తప్పు చేసి 4 పీకండి మేడం అని చెప్పి వచ్చా. 4 గట్టిగా కొట్టండి, మావనే కాదు మా సంఘం పిల్లలు అందరూ అంతే, తప్పు చేసిండా గట్టి కొట్టేసేయండి అని చెప్పేశాను. బెత్తం పట్టండి అని చెప్పేశాను. అంటే పెంపకాల విధానాలు చూడండి. ఇందుకు కదా బాల్య వయసులో నేరస్తులు అవ్వడాలు, ఫోన్లకు దాసోహం అవ్వడాలు, వాక్యవిరుద్ధమైన పనులలో బానిసలు అవ్వడం గల కారణాలే పెంపకాలు. ఆ పెంపకాలు ఎలా ఉన్నాయి? ఒక కుటుంబానికి క్రమము లేదు, దానికి ఒక వాక్యం లేదు. పొద్దున్నే లేచి వాక్యం చెప్దామని తండ్రికి ఉండదు. ఇట్ట వాక్యం పట్టుకు కూర్చుండి వంట పని అయినట్టే అని అమ్మగారి బాధ, నిద్ర సరిపోవట్లేదని పిల్లల బాధ, సంఘం ఎదుగుతలేదని కాపరి బాధ. అక్కడి బాధ ఇక్కడ దాకా వచ్చే. అందుకే కాపరి సంఘాన్ని సరిచేయడం పక్కన పెట్టి ముందు గృహాలు సరిచేద్దామని దేవుడు ప్రేరేపణతో వచ్చాడు. ఆయన గృహాలు మార్చాల. ఆ గృహాలలో ఉండేటువంటి ఆ నిర్మాణానికి, ఆ క్రమానికి ఎంత చక్కటి సాక్ష్యం ఉండాలంటే దైవత్వం వైపు, దేవుని వైపు ప్రతి ఒక్కరు చూడగలిగే విధంగా ఉండాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. చదవండి, కొంచెం ముందుకు రండి, చదవండి. ఆడపిల్లలు ఆ సెలయేరినంత బట్టలు ఉతుకుచు తల్లికి పడేవారు. అవును. అయితే ఈరోజు ఈ దినమున ఒక చిన్న బటన్, ఆ రోజున తల్లికి సెలయేరు దగ్గర బట్టలు సహాయపడేవారు. ఈ రోజున తల్లి బయట పాలు వెతుకుతుంటే బిడ్డ లోపల కూర్చొని ఫోన్ పట్టు యూట్యూబ్ చూస్తుంది. ఎస్ సార్ నో ఏంటది? ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చెప్తున్నా. మీ పిల్లల్ని మీరు రేపు పొద్దున ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటేనే, పెళ్లి చేద్దాం అనుకుంటే పర్వాలేదు కానీ చెప్తున్నా, పెళ్లి చేద్దాం అనుకుంటే దయచేసి చెప్తున్నా, వాళ్ళకి ఇల్లునంతటినీ మెయింటైన్ చేయడం ఎలాగో ముందే నేర్పించండి. వేరే వాళ్ళకి పుట్టిన పిల్లలపైన మీ పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇప్పించండి. ఎట్లా స్నానం చేయించాలి, ఎట్లా వాళ్ళు విసిగిస్తుంటే తలకే నొప్పి పెట్టుకోకుండా ఎట్లా ఆపుకోవాలి, ఇవన్నీ ట్రైనింగ్లో భాగమే. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ అటు పంపించేసారు అనుకోండి, బిడ్డ తట్టుకోలేదు. గంటకు ఫోన్ చేసి నాన్న మమ్మీ, ఇక మీ నాన్నగారికి వచ్చేసాయి, నువ్వు రెండో సంబంధం చేస్తా, నీకు నువ్వు వచ్చాయి. మా ఆయన నా మొహం మీద తుమ్మిండి డాడీ, వచ్చేసాయి నువ్వు. మన పెంపకాలు, మన కుటుంబాల పరిస్థితి తుమ్మినా దగ్గినా సమస్య అయిపోయింది ఈ రోజున. ఇంకా మధ్య నిర్భయ కేసులు ఇవన్నీ వచ్చాయి కదా, కొన్ని రూల్స్, గృహహింస కేసులు, పనికి మళ్ళీ కేసులు. కుటుంబాలను కట్టుకోవడం చేతగాక వీటన్నిటి దిక్కు మనం చూసుకోవడం. మీ యొక్క స్త్రీల విషయం జాగ్రత్త, పిల్లల విషయం జాగ్రత్త. వాళ్ళు ఎలా పెంచాలంటే, ఇంకో కుటుంబానికి వెళ్తుంటే అక్కడ వారి గృహం అంతకుముందు ఎలా నడిపించబడేదో అంతకంటే మేలైన రీతిలో కుటుంబం నడిపించడంలో నీ కూతురు అక్కడ ఉపయోగపడినట్లుగా పెంచాలా. అక్కడ ఏదైనా తప్పిదం ఉంటే సరిచేసేటువంటి ఆ జ్ఞానంతో పంపించాలా కుమార్తెను అక్కడికి. అక్కడ ఏదైనా లోటున్నా ఏదైనా ఉన్నా కూడా సరిచేసేటట్టుగా చేయాలా. నా మాట వింటున్నారా? డెబోరా సహోదరి గురించి అనుకుంటే నేను విన్నది, తన భర్త గారు బాగా ఇబ్బంది పెట్టిన ఎప్పుడు బయటకు చెప్పలేదన్నారు నాతో. చాలా రోజుల కింద విన్నమాట. ఎస్, ఒక నిజమైనటువంటి గృహాన్ని కట్టుకునే స్త్రీ యొక్క లక్షణం అది, మంచి లక్షణం అది. తప్పిదాలు ఎవరిలో లేవు, లేదు నా భాగస్వామ్యంలో ఉన్నాయి, ఇంకెవరిలో లేవు అన్నట్టే చేస్తారు. అట్లా కాదు, మంచి నిర్మాణం జరగాల. మన పిల్లలు ఎలా ఉండాలంటే, వారి చుట్టూ ఉండేటువంటి ఆ ఎన్వైరన్మెంట్ వాక్యానుసారంగా లేకపోయినా మలచగలిగేటువంటి సమర్థత మన పిల్లలకు పెట్టి పోషించాల. అది ఫెయిల్ అయింది కనుకే మనం అన్ని విషయాలు ఓడిపోతున్నాం. ఎస్ ఆర్ నో? ఈరోజున తల్లి పనిచేస్తుంటే పిల్లలు అరే ఈరోజు వాష్రూమ్ షాట్ కడిగిర్రు, ఈరోజు అడుగుతున్నా, ప్రేరణ గలవండి మీరు.
ఇంకో 2 నెలలు ఆగండి, నా కొడుకుతో గడిపి చూపిస్తా మీకు. అరే కాదు, చైనానా జపాన్ ఎక్కడ పిల్లలతో స్కూల్లో కడిగిస్తున్నారంట. విన్నారా? చదివారా? వాడి పనులు వాడు చేసుకోవడం నేర్పించాలా. ఎస్ ఆర్ నో? అది జరిగి తీరాలి. కానీ కుటుంబాలలో తల్లి పని చేస్తుంటే బిడ్డలు ఏం చేస్తారు? సహాయం చేయరాలు. నువ్వు కూర్చో అక్కడ, మంచి కూర్చో, నువ్వు తీసుకొచ్చి పెట్టి తినిపిస్తూ ఉండు. ఆమె అత్తగారింటికి ఏం చేయాలి? సేమ్ అలాంటి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి. అత్తగారేమో చీర పైకి మడతపెట్టి అనాల, ఫోన్ల మీద ఫోన్లు రావాలి. ఇక మధ్యలో పెళ్లి చేసిన పాస్టర్కి గోల, చేసాడుగా పాస్టరు అంటాడు. ఉరిమెల్లి మంగళం మీద పడ్డట్టు లాస్ట్కి అడిగి పాస్టర్ మీద పడతారు అయ్యి అందరూ. ఎస్ సార్ నో? తర్వాత చదవండి. అయితే ఈ దినమున ఒక చిన్న బటన్ నొక్కగానే మన పాత్రలన్నీ కడిగి వేయబడుచున్నవి. తెలుసా మీకు? ఈ కాల ప్రవక్త వాషింగ్ మిషన్స్కి విరుద్ధంగా మాట్లాడాడు. నా మాట వింటున్నారా? ఇది పాత్రలు కడిగే మిషన్, కానీ ఆయన వాషింగ్ మిషన్ గురించి చెప్పాడు. బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మీ స్త్రీలకు కొనియద్దు అన్నాడు ఆయన. ఎస్, మీరు నన్ను సరిగ్గానే విన్నారు. స్త్రీలను తమ ఇంటి పనులు చేయనివ్వండి అన్నాడు. కానీ ఏం చేస్తున్నాం? మన స్త్రీలు కష్టపడుతుంటే చూడలేకపోయినాం మనం. ఎంత ప్రేమ! ఆహా! మన స్త్రీలు కష్టపడి మందిరానికి రాలేకపోతుంటే చూడలేకపోతున్నా. ఓకే, పడుకో, గాడ్ బ్లెస్ యూ. ఆ ప్రేమ ఎక్కడ దాకా పోయిందంటే వాషింగ్ మిషన్ దగ్గర ప్రారంభమైన ప్రేమ మందిరానికి ఎగ్గొట్టినా సరే ఇంటికి వచ్చి నిద్ర పట్టిందా బాగా? దుప్పటి కప్పి రావాల్సింది. ఇంకా ఇంటికి వెళ్ళాక ఎందుకు రాలేమని గద్దిచ్చేది లేకపోయా. చదవండి, కొంచెం ముందుకు రండి. మరియు తల్లులు కారులో బయటికి వెళ్లి పేకాట ఆడుచు వీధులలో ఎగిరి గంతులు వేయిచున్నారు. మరియు పని అంతయు ట్రాక్టర్ల ద్వారా జరుగుచున్నది. తద్వారా మన మధ్య బద్ధకముగా సోమరితనములో ఉన్న గుంపు తప్ప మరెవరునూ లేరు. సోమరులుగా తయారు చేసేది కూడా కుటుంబ క్రమం లేకపోవడమే. నీ కూతురు సోమరైనా, నీ కొడుకు సోమరైనా ఆడ అలా ఉత్పత్తి అవ్వడానికి అలాంటి ఫలాలు వాళ్ళు రావడం గల కారణం కూడా సరి అయినటువంటి క్రమంలో ఆ కుటుంబం నిర్మాణం కాకపోవడమే. ఆ కుటుంబానికి క్రమం లేకపోవడమే సోమరులుగా తయారవుతూ వస్తున్నారు. ఎస్ సార్ నో? పొద్దు నుంచి రాత్రి దాకా కూడా అలసిపోయేట వాళ్ళతో పని చేయించిన తర్వాత చక్కగా నిద్రపోతారు వాళ్ళు. ఒక వారం రోజులు ఒళ్ళు నొప్పులు అంటారు, తర్వాత అలవాటు అవుతుంది, దేహదారుఢ్యం వస్తుంది, ఆరోగ్యం కూడా ఉంటారు వాళ్ళు. ఎస్ సార్ నో? ప్రైజ్ ది లార్డ్. నేను కొంతమంది పిల్లలను చూసా, అంటే తప్పుగా అనట్లేదు, నార్మల్గా చెప్తున్నా, వద్దులే చెప్పినాక తలకైనా. తర్వాత చదవండి. కుటుంబ జీవితము నిర్లక్ష్యము చేయబడినది. ద హోమ్ లైఫ్ ఈజ్ సో నెగ్లెక్టెడ్. కుటుంబ జీవితాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారంటే అని అంటాడు ప్రవక్త. చాలా నిర్లక్ష్యం చేశారు. అసలు కుటుంబంలో భర్త పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటిది, ఎలా కట్టబడాలి, ఎలా సంపాదించుకోవాలి, ప్రార్థన జీవితాలు ఎలా ఉండాలి, ఇది తెలియకుండా కుటుంబ జీవితాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పడేశారు. దానికి తగిన ఫలాలు కోస్తున్నాం ఇప్పటికే. ఎస్ ఆర్ నో? ఇప్పటికే తగిన ఫలాల్ని కోస్తూనే ఉన్నాము. తర్వాత అది ఎంతవరకు అనగా బైబుల్ ఒక ప్రక్కకు నెట్టివేయబడినది. ఎస్, అమెరికాలో అనేకమైన గృహాల్లో బైబుల్ను వెదుకుటకు 1 గంట పట్టుచున్నది. మరుతుగా ఉంటాడు. వాడికి ఎంత భక్తి అంటే వాడి బైబిల్ ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన అయిపోతే ఆడి బైబిల్ సన్నిధిలో ఉంటుంది, మళ్ళీ బుధవారం నాడు కనబడుతుంది, అక్కడ మళ్ళీ శనివారం కనబడుతుంది, మళ్ళీ ఆదివారం కనబడుతుంది. మధ్యలో బైబిల్ తెచ్చుకోపోరా అంటే ఒకసారి ఇంటికి వెళ్ళి ఉరికొచ్చి కనబడ్డాడు. ఎడిపోయినవరా అంటే అన్న చర్చిలోనే ఉందన్న. ఈరోజున మన పిల్లల పరిస్థితి, బైబిల్ ఎక్కడుందో తెలీదు, ఎడబడేసుకుంటున్నామో తెలీదు. కొంతమంది బైబిళ్ళకైతే ఆదివారం నాడు ఓపెన్ చేసింది మళ్ళీ ఆదివారం ఓపెన్ అవుతుంది. అది వచ్చేటప్పుడు ఎప్పుడన్నా వచ్చిర్రు ఇట్లా? చదవండి. ఆదివారము ఉదయమున 20 నిమిషముల పాటు వారి మత నిర్వహణకు వారు సంఘమునకు వెళ్తారు.
ఒకవేళ సంఘ కాపరి 30 నిమిషముల సమయము తీసుకున్నట్లయితే సంఘ పెద్దలు బోర్డు ఆయనను నిలదీసి అడుగుతారు. ఇగో కానీ మన చర్చిలో వాచ్ పెట్టలేదు. నేను అనుకున్న వాచ్ పెడితే ఇక్కడ అటే వెనక అటే పెడతా. ఎవరైనా తలకి వెనక దృష్టినప్పుడు నాకు కనబడిపోతారు. అది ఇటు పక్క ఎటైనా పెట్టామనుకో ఇట్లా చూస్తారు, ఎప్పుడు చూస్తారు. ఎంతసేపు చెప్పాడు. ఇప్పటికే ఫోన్లలో ఆ స్క్రీన్ అన్లాక్ చేసి చూసిన వాళ్ళు ఎంతమందో దొరికారా? దొరుకుతూనే ఉంటారు. నొక్కి ఇంతసేపు గంట సేపు చెప్పిండు ఉపద్ఘాతము, ఇంతసేపు ఇచ్చిండు వివరణ. ఇంకెప్పుడు వదులుతాడు? 4:30 అయితే తీసేస్తాడుగా, ఇంకా కాలేదా? మన కుటుంబాలు చక్కగా కట్టుకోలేక సంఘాలలో తయారయ్యాయి. కుటుంబ నిర్మాణాలు బలంగా జరగాల. కుటుంబ నిర్మాణం బలంగా జరగాలంటే నీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ నిర్మాణం సరిగ్గా జరిగితే కుటుంబాన్ని కట్టుకుంటావు. ఆ కుటుంబం సరిగ్గా కట్టబడినప్పుడు అప్పుడు చూడండి సంఘంలో స్థలాలు సరిపోవు. ఆ వెనకాల ఉన్న బాత్రూమ్ కూడా వలగొట్టాల. అది మీ చేతుల్లోనే ఉంది. అంటే గడ్డపారలు వచ్చి పలగొట్టేది కాదు. మీరు మారితే అన్నీ మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. మనం సరిగ్గా లేకపోవటం, మన కుటుంబాలు సరిగ్గా కట్టలేకపోవటం, దానివల్ల సంఘాలు ఈ రోజున విఫలమవుతూ వస్తున్నాయి. ఆమేన్. తర్వాత చూడండి, సంఘ పెద్దలు ఆయనను నిలదీసి అడుగుతారు, అది ఏమిటి? కుటుంబం జీవితం ముగిసిపోయినది. ఇదివరకు తల్లి మరియు తండ్రి ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొని మరియు ఒకరినొకరు ఆప్యాయతగా ఉండేవారు. మరియు ఆమె వెంట్రుకలు తెల్లబడినప్పుడు ఆమె యొక్క దీన వృద్ధ ముఖమును ముడతలు పడి పీక్కుపోయినప్పుడు మరియు ఆమె కళ్ళజోడు ముక్కు మీదకి వేలాడుచుండగా ఆమె యవ్వన ప్రాయంలో అందంగా ఉన్నప్పుడు తండ్రి ఆమెను ఎలా ప్రేమించేవాడో ఇప్పుడును అలాగే ప్రేమించేవాడు. అయ్యో, వృద్ధ దశలోకి రాగానే ఒకప్పుడు ఆ భర్త ఆ భార్యను ఎంతో ప్రేమించి ఒకప్పుడు హల్వాలు, సమోసాలు, చాట్లు తీసుకొచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముడత తగ్గించుకోవడానికి ఫేస్ క్రీములు, తెల్లబడ్డ జుట్టుకి రంగులు, ఇంకా అయ్యో అప్పుడు తెచ్చారు. ఆయన ఆ ముడతలు పడిన ఆ స్థితిలో చెప్తున్నాడు. కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి? వాక్య ప్రకారం కట్టాలిగా. నీ గృహంలోకి వచ్చే ప్రతి వస్తువు కూడా ఆ వాక్యం అనుమతించబడుతుంది అయి ఉండాలా. వాక్యం అనుమతించింది ఏది కూడా సంఘంలోకి ఎలాగ అనుమతి లేదో కుటుంబాల్లో కూడా అనుమతి లేదు. ఎసార్నో ఈ రోజున ఏంది? ఒకప్పుడు తెచ్చిన భర్త ఏదైతే పెట్టాడో ఇప్పుడు అదే భర్త ఏం చేస్తాడంటే, ఇగో వేసుకో, ఇగో పెట్టుకో, ఇక బాగుపడతాం మనం. ఏందది? చూడండి తర్వాత చదవండి. అయితే ఈ దినమున క్లిష్టముగా ఉండాలని నా భావము కాదు. అయితే ఆమె కొంచెం వృద్ధురాలు కాగానే క్రొత్త మోడల్ కొరకు అతడు ఆమెను తిన్నగా మార్చివేస్తాడు. పాస్టర్లు కూడా అలా భార్యను ముసలిలా కనబడుతుందని చెప్పేసి పాస్టర్ వెళ్ళి రంగు కొరకొచ్చి భార్యకి ఇచ్చిండు. కొత్త మోడల్గా నువ్వు పాతదాల్లా కనబడకు, ముసలిలా కనబడకు, యవ్వనంగా కనబడు. యూ హ్యావ్ టు బి లుక్ యంగర్ మోడల్. నేను చెప్తున్నది కాదు, అయ్యో మన నన్ను తెచ్చుకునేరు మీరు. బ్రహ్మం గారు చెప్పిన మాట చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే కొంతమందికి ఉన్న విన్నా, అలా పాస్టర్ గారి యొక్క తెల్ల జుట్టుకి పాస్టరే తీసుకొచ్చి ఇస్తాడు రంగు. మా గొప్ప పాస్టర్ దేనికి? అందంగా కనబడాలని, యవ్వనంగా కనబడాలని. ఓ పని చేయి పాస్టర్ గారు, ఓ విగ్గు తీసుకురా. ఎందుకంటే ఆమె అందంగా నీ ఒక్కడికి కనబడాలా. నువ్వు ఒక్కడివి, ఆమె మాత్రం ఉన్నప్పుడు విగ్గు పెట్టుకుంటుంది, అందంగా కనబడుతుంది. బయటకు వచ్చినప్పుడు తీసేసుకో. ఏం చేస్తాం? అట్లాంటి సంకుచితమైన ఆలోచనకి సంకుచితమైన సలహాలు ఇవ్వాలి. కాదు ఏమంటారు? మరొకసారి చదవండి దాన్ని. అయితే ఈ దినమున క్లిష్టముగా ఉండాలని నా భావము కాదు. అయితే ఆమె కొంచెం వృద్ధురాలు కాగానే, కొంచెం ఇట్లా ముసలు అవుతున్నారా లేదు, క్రొత్త మోడల్ కొరకు అతడు ఆమెను తిన్నగా మార్చివేస్తాడు. ఎట్లా మార్చేస్తాడు? లేదు నువ్వు ముసలిదాన్లా కనబడడానికి వీలు లేదు. నో. ఏమండి, ఈ మీసం తెల్లబారుతుందండి. ఎవరైనా చూస్తుంటే నాకే తండ్రి అంటున్నారండి. మిమ్మల్ని చూస్తుంటే నా భర్తలాగా లేరండి.
ఎవరి నుంచి పెద్దనాన్న చిన్నాన్న అంటున్నారండి. మరి ఏం చేయమంటే రంగు వేసుకోండి, కొంచెం మోడల్గా ఉండండి. ఒక స్త్రీ ఉంది, వాళ్ళ ఆయన అంట ఫార్మల్ ప్యాంట్లు వేసుకుంటే మరి పల్లెటూరు బయటలా ఉందని చెప్పి జీన్స్ వేసుకొని చెప్పి బాగా ఇబ్బంది పెడితే పాపం హైడ్రోసిల్ అయింది ఆయనకి. ఆయన బాధలు కాదు. ఫార్మల్ ప్యాంట్ వేసుకుంటే అంట అది పాతకాలం కదా, అది ఓల్డ్ ఫ్యాషన్ కదా. ఫార్మల్ చేసి ఎందుకంటే జీన్స్ చెప్ప ఫుల్ స్కిన్ టైట్ జీన్స్ వేస్తే హైడ్రోసిల్ ఆపరేషన్ అయింది. జీన్స్కి వచ్చిన బాధ మోడల్ కనబడ్డాము. చదవండి. అది ఆ మార్గంలో ఉన్నది, కారులను మార్చేసినట్లుగానే అది కనబడుచున్నది. ఏంటది? ఒక కారు వస్తుంది, ఆ కారు పోతుంది, ఈ కారు వస్తుంది. చదవండి. నిజమైన కుటుంబం ఎస్, ప్రేమ వారి మధ్య ఎక్కువ ఏమాత్రం లేనట్లుగా అది కనబడుచున్నది. అంతే కదయ్యా. ముడతలు పడుతున్న నీ భార్యను చూసి నువ్వేమనాలా? నీ అంత అందగత్తెని నా హృదయపూర్వకంగా ఎవరిని చూడలేదని చెప్పగలిగే దైవికమైన ప్రేమ కావాలా? అంతేనా? ఆ భర్త ఉండేసి అయ్యో నేను ముసలోడు అయిపోతున్నాను అంటుంటే ఆ భార్య ఏమని చెప్పాలా? బావు పందిలే కైతున్నావు అనుడు కాదు. ఆ భార్య ఏమనాలా? లేదండి, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, అందం పైన మీరు ఆసక్తిని కనపరచకండి చెప్పగలిగే భార్య కావాలి. నువ్వు ఎలాగున్నా సరే నేను ప్రేమించగలుగుతాను, నేను నిన్ను అందాన్ని బట్టి రూపాన్ని బట్టి చేయలేదమ్మా. ఈ ప్రేమ దైవికమైన ప్రేమలో క్రీస్తు మీలో ఎవరైనా అందగడం చూసి చేశారా? మీకు రక్తాన్ని కార్చిచ్చాడా? అలాగే అదే దైవికమైన ప్రేమ నీ భాగస్వామి పట్ల చూపి నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమని చెప్పగలిగే వాళ్ళు కావాలా. అంతేనా? ఈ ముసలిలా కనబడుతున్నాం, ఇంటికి ఎందుకు చీర కట్టుకోలేవు? నేను ముసలిలా కనబడతా. గాడ్ బ్లెస్ యూ. తర్వాత చదవండి వేగవంతంగా. కుటుంబం జీవితం హరించుకుపోవచ్చున్నది. ఇదివరకు మనము కలిగి ఉన్నట్లుగా ఆ పాతకాలపు అమెరికా గృహమును మనము కలిగి లేము. చాలా కాలము క్రితము మనము కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మరొక విషయం నేను మీకు చెప్పగోరుచున్నాను. అదేమనగా మరొక కార్యము తరిగిపోవచ్చున్నది. ఏంటది? కుటుంబాల్లో ఒక కార్యం అంట కనుమరుగైతుందంట. ఏంటది? స్నేహము తరిగిపోవచ్చున్నది. ఇది వరకు మనము స్నేహితులను కలిగి ఉన్నట్లుగా ఇప్పుడు అది కనబడుటలేదు. ఇది వరకు మనము నమ్మకమైన స్నేహితులను కలిగి ఉన్నట్లుగా ఇప్పుడు స్నేహితులను కనబడటలేదు. ఒకసారి చూడండి, ఒకప్పుడు మీ ఇళ్ళలోకి మీకు ఎంతమంది స్నేహితులు వచ్చారు? ఇప్పుడు వస్తున్నారా? ఆడు వచ్చిన కాంచి గొడవ అయితే లేనిపోతల్లో రాకుండాడే మేలు, పోకుండాడే మేలు. కట్ 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 లాస్ట్కి అడవులో బతుకుదాము ఒంటరిగా. ఏంటది? మన పరిస్థితి అట్లా తరిగిపోతున్నటువంటి జీవితాలు. జాగ్రత్త. ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దానిని మీ ముందు పెడతా ఉన్నాను. మీరు ఫీల్ అయితే బాధపడండి, సంతోషపడితే స్తుతించండి, మొత్తానికి మార్చుకోండి. ఇలాగున మన కుటుంబాలు కట్టబడకపోతే మన పిల్లల జీవితాలు, మన జీవితాలు, దేవదూతల దర్శనాలు, సంఘం యొక్క ఎదుగుదలలు నిలిచిపోతాయి. ఇది జరగకుండా ఉండాలి అంటే మాత్రము వ్యక్తిగతంగా నీవు కట్టుకో, నువ్వు నీ గృహాన్ని కట్టుకో. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మన మధ్యలో ఉన్న సోదరులు వసంత్ కుమార్ గారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఇంతవరకు నాయన మా మధ్యన మీరు ఉండి మాతో మాట్లాడారని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, ఈ యొక్క సమయంలో ప్రభా నాయన ఏ విధముగా ప్రభా నాయన కుటుంబము క్రమం ఎలాగుండాలో ప్రభా మాతో మాట్లాడేందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, మేము ఇంతకాలం ఏ విధముగా ఉన్నామనే దానికంటే ప్రభా ఇదిగో మా మధ్యకు నువ్వు వచ్చి మాతో మాట్లాడేవాడిని నమ్ముచ్చు. నీ మాటకు ప్రభా మేము గౌరవిస్తూ ప్రభా నాయన మా ముందున్న జీవితాలలో కూడా ఆ విధముగా జరుగునట్లుగా సహాయం చేయమన్నాడు. ఓ ప్రభా, సహాయము దయచేయండి. ఇదిగో ఆ క్రమాన్ని మాకు దయచేయండి. ఇదిగో సంఘములో ప్రభా ఏ విధమైనటువంటి క్రమం ఉన్నదో, ఇదిగో కుటుంబంలో ఏ విధమైనటువంటి క్రమమును కూడా ఆ విధమైనటువంటి క్రమమే ఉన్నట్లుగా నీ కృప చూపించమని అడుగుతున్నా.
ఇదిగో మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం. ఇదిగో నాయన నువ్వు సరిచేయడానికి నీ లేఖనములు నువ్వు పంపించి ఉన్నావు. ఇదిగో నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. ఇదిగో ప్రవక్త నీ యొక్క కాపరి ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు. ఇదిగో మా కాపరి ద్వారా నాయన దీనిని బయలుపరిచి ఉన్నావు. ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా మా జీవితాలలో ప్రభు మేము ఏ విధముగా ఉండాలో, ఇదిగో కుటుంబంలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క ఇదిగో భర్త తండ్రి ఏ విధముగా ఉండాలో ప్రభు మాతో మాట్లాడి ఉన్నావు. ఇదిగో నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయములు దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ప్రభునైనా నిజంగానైనా బైబిల్లను చదవనటువంటి వారు త్రోసివేసినటువంటి కుటుంబములు ఇదిగో ప్రభున మా జీవితాల్లో మేము చూసి ఉన్నాం. ఇదిగో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో ప్రభునైనా ఏ విధముగా నీ సన్నిధిలో ప్రభునైనా ఇదిగో మా కుటుంబాలలో ప్రభునైనా నీ యొక్క కార్యాలు జరిగితాయని మేము అనుకుంటున్నాం. ఇదిగో ప్రభు సహాయమును దయచేయండి, నీ కృప చూపించండి ప్రభువా. ఇదిగో మా సంఘములోనికి ఇదిగో మా కుటుంబంలోనికి మీరు రమ్మని మేము అడుగుచున్నాం. ఇదిగో మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రభు ఆ సంక్షోభాలను తీసివేయమని అడుగుచున్నాం. ఇదిగో మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రభు వాక్య విరుద్ధమైనటువంటి ప్రతి విభేదాలను తీసివేయమని అడుగుచున్నాం. భేదాలను తీసివేయమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో మత్సరములను తీసివేయమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ఇవన్నీ క్రమముగా లేకపోవడం వల్లనే ప్రభు ఇవన్నీ సంభవిస్తాయి అని అంటున్నావు. ప్రభు సహాయమును దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ప్రభు మా ఇల్లులను ప్రభునైనా మేము క్రమముగా మేము ఏ విధముగా అయితే బైబిల్ను చదువుచు ప్రభు దానిని ప్రకారంగా మేము నడుస్తూ ఉంటాము నాయన, అప్పుడు మాత్రమే దేవదూతలు అక్కడికి వచ్చి సమస్త విధములైనటువంటి వాటిని ఇదిగో గద్దించి ఇదిగో స్వస్థత అవసరమైనటువంటి వారికి స్వస్థతను ఇస్తుందని నాయన నీ ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నావు. ఇదిగో నాయన ఏ మాత్రము సంక్షోభము లేకుండా ప్రభు నాయన నువ్వు చేయగలిగినటువంటి దేవుడివి. ఇదిగో ఆ క్రమాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం. మా కుటుంబాలు మీరు కలిగించమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభునైనా కుటుంబంలో ఉన్నటువంటి ప్రభునైనా ఆ తండ్రికి కానీ భర్తకి కానీ ప్రభునైనా ఆ ప్రత్యక్షతను అనుగ్రహించమని అడుగుచున్నాం. ఇదిగో ఏ విధముగా ఉపవాసం ఉండాలో, ఏ విధముగా లెగవలను, ఏ విధముగా ప్రభునైనా ప్రార్థన చేసుకోవాలను, ఏ విధముగా పాత్రలను కడుగుకోవాలను, ఏ విధముగా బట్టలు ఉతుకోవాలి. నిజముగా ప్రభు ప్రతి మాటను ప్రభు నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చి ఉన్నావు. ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయండి ప్రభువా. ఇదిగో దేవానికి స్తుతి వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ఎడల కనికరము చూపమని అడుగుచున్నాం. మా ఎడల కృప చూపమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఇదిగో మా ఎడల నిజముగా నువ్వు క్రమమును ప్రేమించేవాడుగా ఉన్నావు. ఇదిగో నువ్వు క్రమమును నాయన ఇష్టపడేవాడుగా ఉన్నావు ప్రభువా. ఇదిగో క్రమం ప్రకారంగా మమ్మల్ని సంధించేవాడుగా ఉన్నావు ప్రభువా. సహాయమును దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో అలాంటి క్రమమును ఇదిగో నా కుటుంబములను మా కుటుంబములను అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో ప్రభు నాయన నీ ఎదుట మేము నీతిమంతులుగా ఉండటానికి నాయన ప్రభువా. ఇదిగో దేవ మాలో అనేకమైనటువంటి లోపములు ఉన్నాయి. మాలో అనేకమైనటువంటి పద్ధతులు నాయన వాక్య విరుద్ధమైనటువంటి పద్ధతులు క్రమములు ఉన్నాయి. ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైన. సమస్తమునైనా క్రమపరచమని అడుగుచూ ఉన్నాం. ఇదిగో సమస్తమునైనా మర్యాదగా జరిగినట్లుగా కృప చూపించండి ప్రభువా. సమస్తమునైనా గౌరవాన్ని క్రమముగాను జరిగినట్లుగా సహాయమును దయచేయమని అడుగుచు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభువా నా మాటల వలన అనేకులకు ఖచ్చితమైనటువంటి గాయాలు కలిగాయి ప్రభువా. అది వ్యక్తిగతమైనటువంటి కోపమును బట్టి పగను బట్టి జరిగింది కాకుండా అది కేవలం ఉలి దెబ్బలు మాత్రమే అని అద్భుతమైన కళాఖండంగా మలచబడడం కొరకేనని ప్రత్యక్షతని ప్రియులకు దయచేయి. కృపగల దేవా, మేము నిజంగానే వ్యక్తిగతంగాను కుటుంబ స్థాయిలోను సంఘ స్థాయిలో మేము ఎదగాలని ఇష్టపడతా ఉన్నాం. మమ్మల్ని మేము సరి చేసుకోవాలనుకుంటున్నాం. మా పట్ల మీరు కార్యం జరిగిపోయి అయినా మా మధ్యలో ఉన్నటువంటి ప్రభు జాషువా బ్రదర్ గారి యొక్క తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అనారోగ్యంతో బాధపడుచుండగా ఓ కృపగల దేవా, అదే రీతిగా అభిగల మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు ఈ ఉపవాసం యొక్క అభిషేకంలో నువ్వు ఖచ్చితమైన కార్యాలు చేసేవాడు. ఈ సమయంలో ప్రభు అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత కోరుచున్నటువంటి తమ కుడి హస్తములు పైకెత్తిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ కృపగల దేవా, అది ఏ సమస్య అయినా సరే, ఏ ఆత్మ వలనైనా సరే
ప్రభు వారు తెలిసి తెలియక చేసిన తప్పిదనం బట్టి అయినట్లయితే కనుక దయచేసి వీరిని క్షమించండి. మీ రక్తంతో వీరిని కడగండి నాయన. మీ దోషములు పరిహరించండి. దేవ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయన చేతులెత్తిన ప్రతి ఒక్కరు విశ్వాసంతో నమ్మకంతో ఇది నువ్వు చేయగలుగుతావని విశ్వసించుచున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఆయన నువ్వు మాట్లాడు ప్రభు. నీ హస్తం వారిని దాటిపోకుండా ఉండలాగున వారి పైన నీ యొక్క ప్రోక్షించబడే రక్తం మీరు కుమరించండి దేవ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించబడును గాక. చేత ప్రభును మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా గృహములు అలాగూ కట్టుకున్నలాగున మీరు సహాయం దయచేయమని, కృప చూపించమని, బలపరచమని నాయన. రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఆ ప్రభు రాత్రి భోజన విషయంలో కూడా మీరే తోడుగా ఉండి అయోగ్యంగా ఏ ఒక్కరూ చేయవేయకుండా ఉండలాగున కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.